వాట్ ఆర్ ద క్యూబ్ రూట్ ఆఫ్ యూనిటీ అంటే 1 ఒమేగా స్క్వేర్ ని మనం క్యూబ్ రూట్ ఆఫ్ యూనిటీ అంటాం. ఇట్ మీన్స్ z మైనస్ 1 z మైనస్ ఒమేగా స్క్వేర్ అనేది z క్యూబ్ మైనస్ 1. ఎందుకంటే z క్యూబ్ మైనస్ 1 యొక్క ఫ్యాక్టర్స్ 1 ఒమేగా స్క్వేర్. దీన్నే మనం క్యూబ్ రూట్ ఆఫ్ యూనిటీ అంటాం. మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ సిగ్మా నొటేషన్స్ లో అప్లై చేశాను అనుకోండి, ఇదే సిగ్మా నొటేషన్స్ నేను అప్లై చేశాను అనుకోండి, ఎట్లా రాస్తున్నాను వస్తుంది చూడండి. సిగ్మా z మైనస్ 1 ఇంటూ z మైనస్ ఒమేగా ఇంటూ z మైనస్ ఒమేగా స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు బోత్ సైడ్ సిగ్మా అప్లై చేసేసాను. ఎక్కడి నుంచి అప్లై చేస్తానో చూడండి. లాస్ట్ డిజిట్ అనేది z ప్లేస్ లో n సబ్స్టిట్యూషన్ చేస్తే n మైనస్ 1 n మైనస్ ఒమేగా స్క్వేర్ అంటే అప్ టు n వరకు అని ఫిక్స్ అయిపోయింది. ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తామో చూడండి, అంటే 2 మైనస్ ఒమేగా స్క్వేర్. ఇది 2 మైనస్ 1 అంటే z ఈజ్ ఈక్వల్ టు 2 నుంచి z ఈజ్ ఈక్వల్ టు 2 టు n. సపోజ్ z ప్లేస్ లో 2 సబ్స్టిట్యూషన్ చేస్తే 2 మైనస్ 1 2 మైనస్ ఒమేగా స్క్వేర్ ఫస్ట్ వన్. z ప్లస్ 3 సబ్స్టిట్యూషన్ 3 మైనస్ 1 అంటే 2, 3 మైనస్ ఒమేగా అంటే 3 మైనస్ ఒమేగా స్క్వేర్. దిస్ ఈజ్ LHS. సో వీ క్యాలిక్యులేటెడ్ దస్. దిస్ ఈజ్ LHS. Therefore RHS, this can be written as ఇక్కడ r is equal to 2 నుంచి దీన్ని, లేదా z is equal to 2 నుంచి z is equal to 2 to n. లేదా మీరు r అయినా తీసుకోవచ్చు, ఇబ్బంది లేదు. అంటే ప్రతిసారి r అనే క్యాలిక్యులేషన్ తీసుకుంటే మీకు ఇబ్బంది ఏముంది. r ఏదైనా తీసుకోవచ్చు, ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ మనం z అనుకున్నాం కాబట్టి మీరు r is equal to 2 నుంచి అయినా తీసుకోవచ్చు, లేదా z కంటిన్యూషన్ పార్ట్ అయినా పర్వాలేదు, ఏదైనా ఒకటే. ఇప్పుడు LHS అంటే దిస్, RHS అంటే దీని అర్థం ఏంటండి, 2 నుంచే కదండి. అంటే r ప్లేస్ లో 2 సబ్స్టిట్యూషన్ చేస్తే 2 క్యూబ్ మైనస్ 1, r ప్లేస్ లో 3 సబ్స్టిట్యూషన్ చేస్తే 3 క్యూబ్ మైనస్ 1 ప్లస్ సో ఆన్. r ప్లేస్ లో n సబ్స్టిట్యూషన్ n క్యూబ్ మైనస్ 1. అంటే ఈ టెర్మినాలజీ ఎన్ని టర్మ్స్ అండి, ఇక్కడ ఒక ఆర్డర్ లో రాసుకుంటాం. 2 క్యూబ్ ప్లస్ 3 క్యూబ్ ప్లస్ సో ఆన్ ప్లస్ n క్యూబ్ మైనస్ టేకింగ్ కామన్ 1 ప్లస్ సో ఆన్ 1. ఎన్ని వన్స్ ఉంటాయండి అంటే ఇక్కడ చూడండి ఎన్ని టెర్మినాలజీస్. ఇది జనరల్ గా r is equal to 1 to n అంటే n ఉంటాయి. n నుంచి 2 దాకా అంటే n b మైనస్ a ప్లస్ 1 అంటే n మైనస్ 2 ప్లస్ 1 అంటే n మైనస్ 1 టైమ్స్ ఆఫ్ వన్స్. ఇది n మైనస్ 1 టైమ్స్. ఇక్కడ మనకి సమ్ ఆఫ్ ద ఫస్ట్ అండ్ న్యాచురల్, సమ్ ఆఫ్ ద క్యూబ్స్ ఆఫ్ ఫస్ట్ అండ్ న్యాచురల్ నెంబర్స్, కానీ ఇందులో 1 లేదు కాబట్టి నేను ఇక్కడ 1 ని యాడ్ చేసి 1 ని సబ్ట్రాక్షన్ చేస్తాను. అప్పుడు ఇది కాస్త ఏమైపోతుందండి, n స్క్వేర్, సమ్ ఆఫ్ ద ఫస్ట్ అండ్ న్యాచురల్ నెంబర్స్, సమ్ ఆఫ్ ద క్యూబ్స్ ఆఫ్ ఫస్ట్ అండ్ న్యాచురల్ నెంబర్స్, n స్క్వేర్ ఇంటూ n ప్లస్ 1 హోల్ స్క్వేర్ బై 4 మైనస్ 1 మైనస్ ఆఫ్ 1 ప్లస్ 1 అనేది n మైనస్ 1 టైమ్స్ కాబట్టి దిస్ ఈజ్ n మైనస్. ఇదే కదండి ఆన్సర్. ప్లస్ 1 మైనస్ 1 క్యాన్సిల్ అయిపోతుంది. దిస్ ఈజ్ ఈక్వల్ టు n స్క్వేర్ ఇంటూ n ప్లస్ 1 హోల్ స్క్వేర్ బై 4 మైనస్ n. నోట్ చేయండి అమ్మా. వరప్రసాద్ మెసేజ్ చేయను అన్న. వంశీ శశిధర్. ఇక్కడ ఒమేగా అనేది క్యూబ్ రూట్ ఆఫ్ యూనిటీ అయితే 1 ఇంటూ 2 మైనస్ ఒమేగా స్క్వేర్ ఈ టోటల్ వాల్యూ ఎంత అని అడుగుతున్నాడండి. జనరల్ గా క్యూబ్ రూట్ ఆఫ్ యూనిటీకి రూట్స్ ఏంటంటే 1 ఒమేగా స్క్వేర్. అంటే జెడ్ క్యూబ్ మైనస్ 1 అని ఎలా రాయొచ్చు అంటే జెడ్ మైనస్ 1 ఇంటూ జెడ్ మైనస్ ఒమేగా స్క్వేర్. ఇప్పుడు నేను ఏమంటున్నాను అంటే దీనిని సిగ్మాలో అప్లై చేసేస్తే ఇదే కదా వచ్చేది.
LHS లో అంటాను. Z ప్లేస్ లో R-1, R-ఒమేగా, R-ఒమేగా స్క్వేర్. R అనేది 2 నుంచి n వరకు తీసుకుంటున్నాను. అంటే R ప్లేస్ లో 2 సబ్స్టిట్యూషన్ చేస్తే 2-1, 2-ఒమేగా, 2-ఒమేగా స్క్వేర్ ఫస్ట్ వన్ అయితే. R ప్లేస్ లో 3 సబ్స్టిట్యూషన్ చేస్తే సెకండ్ వన్. R ప్లేస్ లో n సబ్స్టిట్యూషన్ చేస్తే nth వన్. అంటే సిగ్మా R is equal to 2 to n లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకుంటే రైట్ హ్యాండ్ సైడ్ కూడా సిగ్మా R is equal to 2 to n తీసుకున్నాం. ఇప్పుడు ఇదంతా LHS is equal to RHS అంటే ఎలా అవుతుందండి ఇక్కడ R is equal to 2 నుంచి n వరకు కదా. అంటే ఫస్ట్ టెర్మినాలజీ ఏంటండి 2 క్యూబ్ మైనస్ 1, సెకండ్ టెర్మినాలజీ 3 క్యూబ్ మైనస్ 1, లాస్ట్ టెర్మినాలజీ n క్యూబ్ మైనస్ 1. అంటే 2 క్యూబ్ ప్లస్ 3 క్యూబ్ ప్లస్ n క్యూబ్ అవుతుంది మైనస్ ఆఫ్ 1 ప్లస్ 1 ప్లస్ 1 n మైనస్ 1 టైమ్స్. ఇక్కడ 1 లేదు ఫస్ట్ దాంట్లో కాబట్టి 1 యాడ్ చేసి 1 సబ్ట్రాక్షన్ చేసేస్తాం. ఇది సమ్ ఆఫ్ ద క్యూబ్స్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నంబర్స్ కి ఫార్ములా n స్క్వేర్ ఇంటూ n ప్లస్ 1 హోల్ స్క్వేర్ బై 4 మైనస్ ఈ 1 ఉంది మైనస్ ఆఫ్ దిస్ n మైనస్ 1. ఇది ప్లస్ 1 మైనస్ 1 క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి ఫైనల్ గా n స్క్వేర్ ఇంటూ n మైనస్ 1 హోల్ n ప్లస్ 1 హోల్ స్క్వేర్ బై 4 మైనస్ n. ఓకేనా యశ్వంత్? నా క్లియర్ గా ఉంది కదండి యశ్వంత్? ఓకే రైట్ అన్న, క్లియర్ గా ఉందమ్మా. నాయక్ నీ దగ్గర ప్రాబ్లం అనుకుంటా, ఒకసారి చూడు నాన్న. వంశీధర్, ఈ సిగ్మా నొటేషన్ అంటే మీకు నెంబర్ ఆఫ్ నెంబర్స్ ఫ్రమ్ ఏ టు బి అనే కాన్సెప్ట్ మీకు ఫార్ములా చెప్పే ఉంటారు. ఫార్ములా ఏంటంటే b మైనస్ a ప్లస్ 1 అనమాట. అంటే n మైనస్ 2 ప్లస్ 1 అంటే అంతే. ఎన్ని టర్మ్స్ ఉంటాయి నీకు అక్కడ? n మైనస్ 1 టర్మ్స్ ఉంటాయి. అంటే 1 1 1 1 1 అనేవి ఎన్ని 1లు ఉంటాయి అంటే n మైనస్ 1. n మైనస్ 1 ఇంటూ 1 అంటే n మైనస్ 1. ఓకేనా వంశీ శశిధర్? వంశీ 22nd one. అవును, రైట్. సో కమింగ్ టు ద నెక్స్ట్ వన్, ఇది ఎన్నో క్వశ్చన్ అండి. నిన్న ఒమేగా ఈజ్ నాట్ ఈక్వల్ టు 1 నిన్న దీనికి కూడా ఇవ్వటం జరిగింది. క్యూబ్ రూట్ ఆఫ్ యూనిటీ సాటిస్ఫైయింగ్ 1 by a plus omega plus 1 by b plus a plus omega square 1 by a plus omega b plus omega plus 1 by c plus omega is equal to 2 omega square and 1 by a plus omega square plus 1 by b plus omega square plus 1 by c plus omega square is equal to 2 omega. Now they asking question 1 by a plus 1 plus 1 by b plus 1 plus 1 by c plus 1 value how much? ఈ వాల్యూ అడుగుతున్నాడండి. నిజానికి మనకి ఒమేగా క్యూబ్ అంటే 1 కదండి. అంటే ఒమేగా ఇంటూ ఒమేగా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 రాస్తాం కాబట్టి ఒమేగా స్క్వేర్ అంటే 1 by ఒమేగా. సిమిలర్లీ ఒమేగా అంటే 1 by ఒమేగా స్క్వేర్. అంటే 2 ఒమేగా స్క్వేర్ కెన్ బి రిటన్ యాజ్ 2 by ఒమేగా అవుతుంది. 2 ఒమేగా కెన్ బి రిటన్ యాజ్ 2 by ఒమేగా స్క్వేర్ అవుతుంది. అంతే కదండి. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేశారా లేదో, దిస్ ఈజ్ ఈక్వేషన్ 1, ఈక్వేషన్ 2 అబ్జర్వ్ చేస్తే చూడండి 1 by a plus omega 1 by b plus omega 1 by c plus omega is equal to 2 by omega. a plus omega square b plus omega square c plus omega square is equal to 2 by omega square. అంటే ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ రూట్స్ గా మాట్లాడొచ్చు కదండి. ఒమేగా కామా ఒమేగా స్క్వేర్ ఆర్ ద రూట్స్ ఆఫ్ 1 by a plus x plus 1 by b plus x plus 1 by c plus x is equal to 2 by x. అంటే ఒమేగా ఒమేగా స్క్వేర్ అవన్నీ దీనికి రూట్స్ అవుతున్నట్టే కదండి. ఇప్పుడు మనకు అడిగిన క్వశ్చన్ ఏంటి? 1 by a plus 1 1 by b plus 1 1 by c plus 1 అంటే x ప్లేస్ లో 1 సబ్స్టిట్యూషన్ చేయటం. పుట్ x is equal to 1.
సబ్స్టిట్యూషన్ చేసేటప్పుడు ఎంత వస్తుందండి? 1/a + 1 + 1/b + 1 + 1/c + 1 = 2. ఒక్కొక్కసారి x ప్లేస్ లో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 1/a + 3 + 1/b + 3 + c / 1/c + 3 అంటాడు. అప్పుడు ఆన్సర్ ఏమవుతుందండి మనకి? అది ఆ కేసులో 2/3 అవుతుంది. నోట్ చేయండి. రైట్, కమింగ్ టు ద నెక్స్ట్ వన్ అండి. రైట్, ఏమో వరప్రసాద్ 1/a + ఒమేగా కదా నాన్న? అంటే ఇక్కడ ఒమేగా ప్లస్ చూడు 1/a + ఒమేగా², 1/b + ఒమేగా², 1/c + ఒమేగా² అంటే c/2/ఒమేగా² కదా. అంటే ఒమేగా² ప్లేస్ లో x పెట్టాను అనుకో, అంటే 1/a + x + b 1/b + x + 1/c + x = 2/x. x ప్లేస్ లో ఒమేగా² ని సబ్స్టిట్యూషన్ చేస్తే సెకండ్ ఈక్వేషన్ వస్తుంది. x ప్లేస్ లో ఒమేగాని సబ్స్టిట్యూషన్ చేస్తే ఫస్ట్ ఈక్వేషన్ వస్తుంది. అంటే ఒమేగా² రూట్స్ ఆఫ్ దిస్ ఈక్వేషనే కదా 1/a + x + 1/b + x + 1/c + x = 2/x అనేది. సో కాబట్టి దీనికి రూట్స్ ఏమైపోతాయి అంటే, ఇప్పుడు ఇక్కడ మనకు అడిగిన క్వశ్చన్ ఏమడిగాడు అంటే 1/a + 1 1/b + 1 1/c + 1 అడిగాడు. అంటే x ప్లేస్ లో ఎంత సబ్స్టిట్యూషన్ చేయాలండి? 1 సబ్స్టిట్యూషన్ చేయాలి. అంటే 1/a + 1 + 1/b + 1 + 1/c + 1 = 2/1. ఓకేనా వరప్రసాద్? రైట్. సో కమింగ్ టు ద నెక్స్ట్ వన్ అండి. సాయి విఘ్నేష్ మళ్ళీ స్టార్ట్ చేసావా? గాడ్ బ్లెస్ యూ బెటర్. రైట్, సో కమింగ్ టు ద నెక్స్ట్ వన్, 24th క్వశ్చన్ చూడండి. నాకు ఈ క్వశ్చన్ నెంబర్ చెప్తా ఉండనమ్మా. ఇఫ్ మాడ్యులస్ ఆఫ్ z = 1, దెన్ ఆస్కింగ్ 1 + z / 1 + z bar whole to the power of n plus 1 + z bar 1 + z bar by 1 + z whole to the power of n. 21, right. Okay, Ravichandra, thank you. Right, so 1 + z by 1 + z bar whole to the power of n, this value they ask. అంటే మాడ్యులస్ ఆఫ్ z వాల్యూ 1 is given means modulus of z² = 1. It means z bar = 1. ఇక్కడ z తో మల్టిపుల్ చేసి z తో డివైడ్ చేయండి. సో దిస్ కెన్ బి రిటన్ యాజ్ 1 + z by 1 + z bar whole to the power of n plus 1 + z bar by 1 + z whole to the power of n. ఇక్కడ చూడండి, మనకి z బార్ 1 అని తెలుసు కాబట్టి ఖచ్చితంగా మనం ఇక్కడ న్యూమరేటర్ ని డినామినేటర్ ని z తో మల్టిపుల్ చేస్తాం. ఇక్కడ కూడా అంతే, న్యూమరేటర్ ని డినామినేటర్ ని z తో మల్టిపుల్ చేస్తాం. అంటే ఇక్కడ z బార్ అంటే మాడ్ z² కాబట్టి మళ్ళీ 1 అయిపోతారు. సో z ఇంటూ 1 + z by z ఇంటూ 1 z ప్లస్ z బార్ అంటే వాల్యూ 1 whole to the power of n plus 1 + 1 into z అంటే z plus z bar అంటే 1 by 1 plus z into z whole to the power of n. 1 plus z 1 plus z cancel.
1 plus z, 1 plus z cancel. So z power n plus 1 plus z power n. ఇప్పుడు ఆల్రెడీ మనకి ఇక్కడ కండిషన్ ఏంటంటే ఆల్రెడీ మనకి ఇక్కడ చూడండి అబ్జర్వ్ చేయండి. మాడ్యులస్ ఆఫ్ z is equal to 1 అంటే మనకి ఇక్కడ ఆన్సర్స్ లో ఇది ఆప్షన్స్ లో ఏ మెథడ్స్ లో ఇచ్చాడంటే 2 cos of n theta 2 sin n theta నోటేషన్ లో ఇచ్చాడు. 2 cos n theta 2 sin n theta నోటేషన్ లో ఇచ్చాడు. అంటే మాడ్యులస్ ఆఫ్ z1 అన్నప్పుడు z is equal to ఎంత అవుతుందండి? cos theta plus I sin theta. ఇప్పుడు z బార్ అంటే ఎంత అవుతుందండి? z బార్ అన్న 1/z అన్న cos theta minus I sin theta. theta అంటే దాని అర్థం ఏంటండి? ఆర్గ్యుమెంట్ ఆఫ్ z. ఇప్పుడు మనం క్యాలిక్యులేషన్ చేయాల్సింది z పవర్ n ప్లస్ 1/z పవర్ n. z పవర్ n అంటే దాని మీనింగ్ ఏంటండి? cos theta ప్లస్ I sin theta whole to the power of n plus cos theta minus I sin theta whole to the power of n. అంటే దాని మీనింగ్ ఏమైపోయిందండి? cos n theta plus I sin n theta by De Morgan's theorem cos n theta minus I sin n theta. అంటే ఈ 2 క్యాన్సిల్ అయిపోతున్నాయి కాబట్టి 2 times of cos n theta అంటే 2 times of n into theta అడిగాడు కాబట్టి ఆర్గ్యుమెంట్ ఆఫ్ z 2 times of ఎందుకంటే 2 cos n theta కానీ theta నోటేషన్ లో కూడా అడిగాడు. theta నోటేషన్ లో అంటే n ఆర్గ్యుమెంట్ ఆఫ్ z. నోట్ చేయండి. నేను మిగిలిన సమ్స్ అన్నిటికీ కూడా నీట్ గా సొల్యూషన్స్ రాసి పెడతానండి. హౌ కాస్ n అన్నా cos theta plus I sin theta whole to the power of ఆర్గ్యుమెంట్ అంటే cos n theta plus I sin n theta. డి మార్గాన్ థియరం cos n theta minus I sin n theta. అంటే ఇది క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి 2 cos n theta. theta అంటే దాని అర్థం ఏంటి? ఆర్గ్యుమెంట్ ఆఫ్ z కదా. సో theta ఈస్ ఆర్గ్యుమెంట్ ఆఫ్ z. ఓకేనా కార్తిక్? ఓకే రైట్. నెక్స్ట్ అండి యుగంధర్ రెడ్డి. థర్టీయత్ వన్. If alpha is non-real fifth root of unity, then asking logarithm of base 2 modulus of 1 plus ఇది 27 right 1 plus alpha square plus alpha cube minus alpha. అంటే ఆల్ఫా అనేది ఒక నాన్ రియల్ ఫిఫ్త్ రూట్ ఆఫ్ యూనిటీ అయితే వాట్ ఈస్ ద వాల్యూ అడుగుతున్నాడు. జనరల్ గా ఫిఫ్త్ రూట్ ఆఫ్ యూనిటీ అంటే మీనింగ్ ఏంటి? z పవర్ 5 is equal to 1. ఆల్ఫా అనేది ఒక రియల్ రూట్ కాబట్టి నాన్ రియల్ రూట్ కాబట్టి ఆల్ఫా పవర్ 5 is equal to 1. మనకి ఇక్కడ 1 by ఆల్ఫా అన్నాడు కాబట్టి అంటే ఆల్ఫా పవర్ 4 is equal to 1 by ఆల్ఫా. అంటే 1 by ఆల్ఫా ప్లేస్ లో మనం ఆల్ఫా పవర్ 4 ని సబ్స్టిట్యూషన్ చేసేయచ్చు. అంటే లాగరిథం ఆఫ్ బేస్ 2 ప్లస్ 1 ప్లస్ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ ఆల్ఫా క్యూబ్ మైనస్ ఆల్ఫా పవర్ 4 అయిపోయింది. దిస్ ఇజ్ ఈక్వల్ టు మనకి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఫిఫ్త్ రూట్ ఆఫ్ యూనిటీ కాబట్టి సమ్ ఆఫ్ ఫిఫ్త్ రూట్ ఆఫ్ యూనిటీ ఈజ్ ఈక్వల్ టు 0. సమ్ ఆఫ్ ఫిఫ్త్ రూట్ ఆఫ్ యూనిటీ ఈజ్ ఈక్వల్ టు 0 కాబట్టి అంటే 1 ప్లస్ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ ఆల్ఫా క్యూబ్ ప్లస్ ఆల్ఫా పవర్ 4 ఈజ్ ఈక్వల్ టు 0. దే ఆస్కింగ్ 1 ప్లస్ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ ఆల్ఫా క్యూబ్. అంటే దిస్ కెన్ బి రిటన్ యాజ్ అంటే 1 ప్లస్ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ ఆల్ఫా క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆల్ఫా పవర్ 4 రాయొచ్చు.
So this is equal to logarithm of 2 modulus of minus alpha power 4 minus alpha power 4. This is equal to logarithm of 2 alpha power 4. మనకి ఆల్రెడీ ఇవన్నీ ఫిఫ్త్ రూట్స్ ఆఫ్ యూనిటీసే. ఎంత రూట్ ఆఫ్ యూనిటీ ఏది ఉన్నా సరే మాడ్యులస్ ఎంత అయిపోతుంది మనకి 1 కదా. ఎందుకంటే అంటే ఈ పవర్ ఐ థీటా అన్నప్పుడు ఖచ్చితంగా దాని యొక్క మాడ్యులస్ 1. మాడ్యులస్ ఒమేగా 1, మాడ్యులస్ ఆఫ్ ఒమేగా స్క్వేర్ 1, అన్ని కూడా ఈ పవర్ ఐ థీటా కూడా 1. ఇక్కడ ఆల్ఫా పవర్ 4 ఇవన్నీ కూడా మాడ్యులస్ అనేవి ఏమవుతాయని మనకి అన్ని కూడా ఆల్ఫా పవర్ 4 అంటే ఈ పవర్ సంథింగ్ లోనే రాసుకోవచ్చు. అసలు ఈ పవర్ ఐ థీటా మాడ్యులస్ 1 అన్నప్పుడు ఇది కంపల్సరీగా మనకి ఏమైపోతుందండి మాడ్యులస్ 1. ఎందుకంటే మాడ్యులస్ ఆఫ్ ఆల్ఫా పవర్ 4 is equal to 1. Therefore, this is log 2 to the base 2. So the conclusion is 1. Note చేయండి. Exercise 2 నాన్న. మాడ్యులస్ ఆల్ఫా పవర్ 4 ఎలానా? జనరల్ గా ఇది ఫిఫ్త్ రూట్ ఆఫ్ యూనిటీ కదా. ఫిఫ్త్ రూట్ ఆఫ్ యూనిటీ అంటే ఐ ఇంటూ ఈ పవర్ 2k పై బై 5 కదా నాన్న. ఇది Z5 అంటే మనకి ఏదో ఒకటి మనకి ఆల్ఫా పవర్ 4 అంటే ఫిఫ్త్ రూట్ ఆఫ్ యూనిట్ ఇది ZK కదా. అంటే k ప్లేస్ లో 5 సబ్స్టిట్యూషన్ చేయటమే. k ప్లేస్ లో మనకి 4 సబ్స్టిట్యూట్ చేస్తే కదండి Z4 అంటే ఈ పవర్ ఐ ఇంటూ 2 4s are 8 పై బై 5 అన్నమాట. అంటే ఇదంతా కూడా Z పవర్ 4 is equal to ఆల్ఫా పవర్ 4. దీనికి మాడ్యులస్ అంటే ఈ పవర్ మాడ్యులస్ ఆఫ్ ఐ థీటా అంటే 1 కదా మరి రాహుల్. మాడ్యులస్ ఆఫ్ ఈ పవర్ ఐ థీటా అంటే 1 కదా. అందుకనమాట. అంటే అందుకని ఈ పవర్ ఐ థీటా మాడ్యులస్ 1, మాడ్యులస్ ఒమేగా 1, మాడ్యులస్ ఒమేగా స్క్వేర్ 1. కానీ అందరూ కూడా చాలా జాగ్రత్తగా వినండి, లాస్ట్ వరకు ఉండండి అమ్మా. ఎందుకంటే మీకు కంటిన్యూటీ అనేది దెబ్బతింటది. మళ్ళీ తర్వాత మళ్ళీ క్లాసెస్ అనేది మళ్ళీ మనం చెప్తాం. మనకి ఇంత టైం దొరకదు, ఇంత డీటెయిల్ గా ఎక్స్ప్లెనేషన్ చేసే టైం కూడా మీకు దొరకదు. మీకు ఎగ్జాంపుల్ ఏంటంటే మనం రివిజన్ షెడ్యూల్లో మనం చూసే ఉంటారు. ఫస్ట్ ఇయర్ రివిజన్ షెడ్యూల్లో మనం జనరల్ గా 1 year అంతా నేర్చుకున్నది 1.5 months లో కంప్లీట్ చేయగలిగాం. సో ఇప్పుడు కూడా పరిస్థితి అలాగే ఉంటది కాబట్టి సో మీకు కంపల్సరీగా అందరూ కూడా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వినండి అన్న. నేనేం చేస్తున్నానంటే మధ్యలో ఉన్నటువంటి బేసిక్స్ కూడా డిస్కస్ చేస్తున్నాను, అడ్వాన్స్డ్ ప్రాబ్లమ్స్ డిస్కస్ చేస్తున్నాను. కాబట్టి అందరూ దాన్ని ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకోండి. మీరు తర్వాత టైం వేస్ట్ చేసుకోవద్దు. మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే చెప్పండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సపోజ్ మధ్యలో మీకు ఎక్కడైనా డౌట్ వచ్చింది వాట్సాప్ చేయండి, మెసేజ్ పెట్టండి ఇమీడియట్ గా. లేదు తర్వాత మీరు కావాలి అంటే సెపరేట్ గా మళ్ళీ నాకు కాల్ చేయండి. కాల్ చేసేటప్పుడు మీకు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యూ డోంట్ వర్రీ, కంపల్సరీగా మంచిగా మీరు నేర్చుకోండి. రైట్. కొంచెం ప్రాబ్లమ్స్ అనేది కొంచెం నేను డిఫరెంట్ గా ఉన్న మోడల్స్ క్వశ్చన్సే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మిగతా సమ్స్ అన్ని కూడా మీకు వాట్సాప్ లో పెడుతున్నానండి. ఓకే. సో నెట్ సరిగ్గా రావట్లేదు అనేది మీకు దానికి ఆల్టర్నేటివ్ చూడండి అన్న. ఎందుకంటే నేను కొన్ని సమ్స్ ఇక్కడ డిస్కస్ చేస్తున్నాను, దానికి రిలేటెడ్ గా ఏమైనా కాన్సెప్ట్స్ కవర్ అయిన మోడల్స్ అనేవి మీకు నోట్స్ లో పెడుతున్నాను. అంటే అన్ని సమ్స్ కూడా మీరు చేసేయగలుగుతారు. అప్పుడు మీరు చెప్పిన క్లాస్ వినలేదనుకోండి, అప్పుడు మీరు ఇబ్బంది పడతారు మళ్ళీ. నెక్స్ట్ 32 చూడండి అమ్మా. cos x plus 2 cos y plus 3 cos z is equal to sin x plus 2 sin y plus 3 sin z is equal to 0. Then the value of sin 3x plus 8 sin 3y plus
27 sin 3z is equal to how much? ఈ వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. నాన్న ఎంత రూట్ ఇది 29 సమ్మా రైట్ ఎంత రూట్ ఆఫ్ యూనిటీలో అన్ని నంబర్స్ కి కూడా మనకి ఒకటేనండి. ఎంత రూట్స్ ఆఫ్ యూనిటీలో మనకి అన్నిటికి కూడా మాడ్యులస్ 1 ఒక్కొక్క ఇండివిడ్యువల్ యూనిట్, ఎందుకంటే అవన్నీ కూడా ఈ పవర్ ఐ థీటా ఫార్మ్ లో ఉంటాయి. ఎంత రూట్స్ ఆఫ్ యూనిటీ అన్ని కూడా ఈ పవర్ ఐ థీటా ఫార్మ్ లో ఉంటాయి. దానికి మాడ్యులస్ ఏమవుతుంది? ఖచ్చితంగా 1, ఎందుకంటే కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా ఫార్మ్ ఎట్లుంటుంది దానికి రూట్. అంటే ఈ పవర్ ఐ థీటా అంటే అర్థం ఏంటి? కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా. సో స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ రూట్ ఓవర్ కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా అంటే 1 కదా. అంటే nth రూట్ ఆఫ్ యూనిటీలో ఉన్నటువంటి ఇండివిడ్యువల్ రూట్స్ Z0, Z1, Z2, Zn-1 అన్ని కూడా ఇండివిడ్యువల్ రూట్స్ యొక్క మాడ్యులస్ అనేది 1 అవుతుంది. ఓకే రైట్. నేను ఎవరో స్టూడెంట్ అడిగారు, మెసేజ్ చేశారు, సో అందుకని డిస్కస్ చేశాను. సో దిస్ ఈజ్ గివెన్ ఈక్వల్ టు 0, దిస్ వాల్యూ హాస్కింగ్. అంటే ముందుగా దీన్ని ఏమంటున్నాను అంటే ఒక ఆల్ఫా తీసుకోండి. ఆల్ఫా ఇజ్ ఈక్వల్ టు కాస్ ఎక్స్ సైన్ ఎక్స్ ఉంది అంటే సిస్ ఎక్స్. బీటా కన్సిడర్ చేసుకుంటే 2 కాస్ వై 2 సైన్ వై ఉంది కాబట్టి 2 సిస్ వై. జెడ్ ఇజ్ ఈక్వల్ టు 3 కాస్ జెడ్ 3 సైన్ జెడ్ అంటే 3 సిస్ జెడ్. మనకి ఆల్రెడీ తెలుసు ఏంటండి, మనకి సిస్ థీటా అంటే ఫార్ములా ఏంటి అంటే కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా ఫార్ములా. సిస్ థీటా ఇజ్ ఈక్వల్ టు ఫార్ములా ఈజ్ కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా. సో కాబట్టి ఇప్పుడు మనం ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా అప్లై చేశాను అనుకోండి. ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా. ఆల్ఫా అంటే కాస్ ఎక్స్ ప్లస్ ఐ సైన్ ఎక్స్ ప్లస్ బీటా అంటే 2 టైమ్స్ ఆఫ్ కాస్ వై ప్లస్ ఐ సైన్ వై. గామా మీన్స్ 3 టైమ్స్ ఆఫ్ కాస్ జెడ్ ప్లస్ ఐ సైన్ జెడ్. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే కాస్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ ప్లస్ 2 కాస్ వై ప్లస్ 3 కాస్ జెడ్ వాల్యూ 0 గివెన్. సైన్ ఎక్స్ ప్లస్ 2 సైన్ వై ప్లస్ 3 సైన్ జెడ్ 0 అంటే 0 ప్లస్ 0 ఐ రియల్ పార్ట్ ప్లస్ ఇమేజినరీ పార్ట్ ఇజ్ ఈక్వల్ టు 0 అయిపోయింది. If alpha plus beta plus gamma is equal to 0, then what is the condition? Alpha cube plus beta cube plus gamma cube is equal to 3 alpha beta gamma. మనకి a plus b plus c 0 అయితే a cube plus b cube plus c cube is equal to 3abc అవుతుంది. ఆల్ఫా క్యూబ్ అంటే దీనికి క్యూబ్ అంటే cos x ప్లస్ I sin x whole cube plus 2 times of 2 cube and లేదా డైరెక్ట్ గా రాసేద్దామండి ఇక్కడ, ఎందుకంటే సిస్ నోటేషన్ లో రాసేస్తే మనకి సింప్లిఫికేషన్ ఈజీ అయిపోతుంది. అంటే సిస్ ఎక్స్ హోల్ క్యూబ్ ప్లస్ బీటా అంటే 2 సిస్ వై హోల్ క్యూబ్ ప్లస్ 3 సిస్ జెడ్ హోల్ క్యూబ్ ఇజ్ ఈక్వల్ టు 3 ఇంటూ 1 ఇంటూ 2 ఇంటూ 3 సిస్ ఎక్స్ సిస్ వై సిస్ జెడ్. మనం ఇంకొక ఫార్ములా కూడా అనుకున్నామండి. ఏంటి ఫార్ములా అంటే సిస్ ఏ సిస్ బి. సిస్ ఏ ఇంటూ సిస్ బి ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? సిస్ ఆఫ్ ఏ ప్లస్ బి. అంటే సిస్ ఎక్స్ ఇంటూ సిస్ వై ఇంటూ సిస్ జెడ్ అంటే సిస్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ అయిపోతుంది. దీని అర్థం ఏంటండి? సిస్ 3x ప్లస్ 2 క్యూబ్ అంటే 8 ఇంటూ సిస్ 3y ప్లస్ 27 ఇంటూ సిస్ 3z is equal to 18 sis of x plus y plus z. అంటే దిస్ ఇస్ ద కండిషన్. ఎందుకంటే సిస్ ఏ ఇంటూ సిస్ బి అంటే సిస్ ఏ ప్లస్ బి కాబట్టి. ఇప్పుడు మనం ఆల్రెడీ మాట్లాడుకోవచ్చు కదండి. సిస్ 3x అంటే మళ్ళీ అర్థం ఏంటి ఇక్కడ? కాస్ 3x ప్లస్ ఐ సైన్ 3x. కాస్ 3x ప్లస్ ఐ సైన్ 3x plus 8 into cos 3y plus I sin 3y plus cos 27 into cos 3z plus I sin 3z is equal to 18 into cos of x plus y plus z
ప్లస్ ఐ ఇంటూ సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్. ఇప్పుడు మనకు అడిగింది ఏంటి? sin 3x ప్లస్ 8 sin 3y ప్లస్ 27 sin 3z అడిగాడు. అంటే sin 3x sin 3y sin 3z అంటే ఇమేజినరీ పార్ట్ కి ఈక్వల్ చేసేసుకో. అంటే sin 3x ప్లస్ 8 ఇంటూ sin 3y ప్లస్ 27 ఇంటూ sin 3z is equal to 18 sin of x plus y plus z. That's all. అట్లాగే కాస్ కూడా దానికి ఈక్వల్ అయిపోద్ది కదండి. కాస్ కూడా దానికి ఈక్వల్ అయిపోతా. నోట్ చేయండి అమ్మ. వెరీ గుడ్ ఆకాష్. రాసిన వాళ్ళు మెసేజ్ చేయండి అమ్మా. Completed? Right. So next, advanced questions. Advanced exercise 2. Page number 93. Question number 5. Question number 4 అండి. If alpha is equal to -1 plus I root 3, then asking n is a positive integer which is not a multiple of 3k. అంటే n అనేది ఒక ఇంటీజర్, నాట్ ఏ మల్టిపుల్ ఆఫ్ 3. Then asking what is the value of alpha power 2n plus alpha power n plus alpha power 2n value, how much? Alpha power 2n plus alpha power n plus 2 power 2n value, how much? How to do? Let us see. అంటే మనం ఇది చూడగానే మనకు ఐడియా వచ్చేసేయాలండి. ఆల్ఫా అంటే -1 ప్లస్ ఐ రూట్ 3 కదండి. అంటే ఆల్ఫా బై 2 అంటే మీనింగ్ ఎంత అవుతుందండి? -1 ప్లస్ ఐ రూట్ 3 -1 by 2 ఐ రూట్ 3 by 2 అంటే ఈజ్ నథింగ్ బట్ ఒమేగా. అంతే కదండి. -1 ప్లస్ ఐ రూట్ 3 by 2 అంటే దాని మీనింగ్ ఏంటండి? ఒమేగాయే కదా. -1 మైనస్ ఐ రూట్ 3 by 2 అంటే ఒమేగా స్క్వేర్. అంటే ఆల్ఫా బై 2 అనేది ఒమేగా అయిపోయింది. ఇక్కడ n అనేది నాట్ ఏ మల్టిపుల్ ఆఫ్ 3k అంటే కంపల్సరీగా ఒమేగా పవర్ 2n ప్లస్ ఒమేగా పవర్ n ప్లస్ 1 is equal to 0 when n is not equals to 3k. k belongs to integer అయితే is equal to 3 when n is equal to 3k. ఇది కదా మనకి కండిషన్. ఇప్పుడు ఈ కండిషన్ చెక్ చేసుకోండి. ఆల్ఫా పవర్ 2n ప్లస్ ఆల్ఫా పవర్ n ప్లస్ 2 పవర్ 2n వాల్యూ క్యాలిక్యులేషన్ చేయమన్నారు. మనకి ప్రతిసారి ఆల్ఫా బై 2 అంటే ఒమేగా అంటున్నాం కాబట్టి దీన్ని ఒమేగాలో కన్వర్ట్ చేయాలి అంటే 2 పవర్ 2n ని కామన్ తీసేసేయండి. టేక్ 2 పవర్ 2n. దెన్ దిస్ కెన్ బి రిటన్ యాజ్ ఆల్ఫా పవర్ 2n బై 2 పవర్ 2n ప్లస్ ఆల్ఫా పవర్ n బై 2 పవర్ 2n. ఇంకా 2 పవర్ n ఒకటి ఉంటుంది కదా నాన్న. రైట్. ఇది 2 పవర్ n ఒకటి ఉందండి. 2 పవర్ n ఇంటూ 2 పవర్ 2n ప్లస్ 1.
అంటే దీని మీనింగ్ ఏమైపోయిందండి, 2^2n ఇంటూ ఆల్ఫా బై 2 హోల్ టు ద పవర్ ఆఫ్ 2n. ఇక్కడ 2^2n ఒక 2^2n ఇక్కడ 2n క్యాన్సిల్ అయిపోతే 2n ఉంటుంది. అంటే ప్లస్ ఆల్ఫా బై 2 హోల్ టు ద పవర్ ఆఫ్ n ప్లస్ 1. ఇది ఒమేగా కన్స్ట్రక్ట్ చేసుకుంటే ఒమేగా పవర్ 2n ఒమేగా పవర్ n ప్లస్ 1. సో దేర్ ఫోర్ 2^2n ఇంటూ గుడ్ ఒమేగా పవర్ 2n ప్లస్ ఒమేగా పవర్ n ప్లస్ 1. ఈ వాల్యూ ఎంతండి, 0. అంటే ఫ్రమ్ 1, ఇదేదో 1 అనుకోండి. నోట్ చేయండి అమ్మా. ఓకే యశ్వంత్, అంటే -1 ప్లస్ i√3 మీకు అందుకే నేను సెపరేట్ గా మీరు ఇవి గుర్తు పెట్టుకోండి అన్న డిస్కస్ చేశాను. అంటే ఆల్ఫా అనేది -1 ప్లస్ i√3, ఆల్ఫా బై 2 అంటే -1 ప్లస్ i√3/2 ఈజ్ నథింగ్ బట్ ఒమేగా. సో ఇది 2^2n అంటే ఇక్కడ 2^2n కామన్ తీస్తాను, ఇది ఒమేగా పవర్ 2n ఒమేగా పవర్ n ప్లస్ 1. ఓకేనండి, మెసేజ్ చేయండి అన్న రాసేవాళ్ళు. ఓకే మణికంఠ వెయిట్ చేస్తాలేమ్మా, ప్రాబ్లం. యుగంధర్ రెడ్డి నాన్న మిగతా అందరూ మెసేజ్ చేయండి అన్న, మెసేజ్ ఆప్షన్ ఫ్రీయేగా. సపోజ్ n అనేది మల్టిపుల్ ఆఫ్ 3 అన్నాడు అనుకోండి, ఇదే సమ్లో n ఈజ్ ఏ మల్టిపుల్ ఆఫ్ 3 అన్నాడు అనుకోండి, అంటే 3 ఇదంతా 3 అయిపోయింది. 3 ఇంటూ 2^2n అవుద్ది రాహుల్. ఓకే రాహుల్, జగదీష్ రైట్. నెక్స్ట్ అండి, సో కమింగ్ టు ద నెక్స్ట్ వన్. ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి అమ్మా. Z is a non-real root of, Z is non-real root of 7th root of -1, 7th root of -1. Then we have to calculate the value of Z power 86 plus Z power 175 plus Z power 289. ఈ వాల్యూ క్యాలిక్యులేషన్ చేయమంటారు. అంటే మనం ఆల్రెడీ ఐ టెర్మినాలజీ అయితే డివైడెడ్ బై 4 చేస్తాం, క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ అంటే డివైడెడ్ బై 3 చేస్తాం. అంటే ఇక్కడ Z ఈజ్ ఈక్వల్ టు 7th రూట్ ఆఫ్ -1 అన్నాడు. అంటే మీనింగ్ ఏంటండి, Z పవర్ 7 ఈజ్ ఈక్వల్ టు -1 అని అర్థం. అంటే ఇక్కడ మనం 7 ఏదైనా నంబర్ 7 తో మల్టిపుల్ చేస్తే డివైడెడ్ చేస్తే మనకు వచ్చే రిమైండర్స్ 0 నుంచి 6 దాకా అవుతాయి. ఇప్పుడు 1 by 1 చెక్ చేద్దాం. 86 అన్నాడు అనుకోండి, 86 ని 7 తో డివైడ్ చేస్తే 7 12s are 84, రిమైండర్ 2. ఇక సెకండ్ కేస్ 175 7th టేబుల్ తోనే డివైడ్ చేయండి. అంటే 7 2s are 14, 35 కాబట్టి 7 5s are 35, రిమైండర్ 0. Reminder, we need reminder. And the second condition 289 divided by 7, 7 4s are 28, 9 ante 7s are 2, ante ikkada remainder 2. So this can be written as 7 power 86 plus 7 power 175 plus 7 power 289 is equal to, ఇక్కడ ప్రతిదీ కూడా మనకి Z పవర్ 7 ఈజ్ ఈక్వల్ టు -1 ఇచ్చాడు కాబట్టి ఆ టెర్మినాలజీలో రాసుకోవాలి. అంటే దిస్ కెన్ బి రిటన్ యాజ్ Z పవర్ 7, ఎందుకంటే డివిడెండ్ ఈజ్ ఈక్వల్ టు కోషంట్ ఇంటూ డివైజర్ ఇంటూ కోషంట్ ప్లస్ రిమైండర్, అంటే హోల్ టు ద పవర్ ఆఫ్ 12 ఇంటూ Z స్క్వేర్. ఎప్పుడైతే రిమైండర్ ఉంటుందో దాన్ని సెపరేట్ గా రాసుకుంటాం, ఎందుకంటే ఈ వాల్యూ 1 -1 వాడు కండిషన్ ఇస్తాడు కాబట్టి. Z పవర్ 175 అంటే Z పవర్ 7 హోల్ టు ద పవర్ ఆఫ్ 25. In this condition Z పవర్ 7
whole to the power of 41 into z square. Z power 7 value -1 given. అంటే -1 power 12 into z square. Z power 7 అంటే -1 power 25 -1 power 41 into z square. అంటే ఇది -1 power ఈవెన్ నంబర్ అంటే 1, that is z square. This value is -1. This is -1 odd number plus z square. This cancel is equal to -1. ఇప్పుడు ప్రతిసారి కూడా మనకి ఈ z పవర్ 7 is equal to -1 ఇవ్వాల్సిన నెసెసిటీ లేదు. ఒక్కొక్కసారి z పవర్ 9 అంటాడు, z పవర్ 9 -1 అన్నాడు అనుకోండి, అప్పుడు ఈ 86 ని దేంతో డివైడ్ చేయాలి? 9 తో డివైడ్ చేస్తాం. ఇది ఏదైతే ఉందో దాన్ని ఎత్తి మీద ఇది వేసుకుంటాం, రిమైండర్ పక్కన రాసుకుంటాం. అంటే మనం z పవర్ 7కే కాదు, ఏ నంబర్ nth రూట్ ఆఫ్ యూనిటీలో ఏ నంబర్ అయినా ఈ ప్రాసెస్ లో అడిగాడు అంటే ప్రొసీజర్ ఇదే. కాకపోతే z పవర్ 9 అన్నప్పుడు రిమైండర్స్ లో చూసుకోవాలి, అంతే తేడా, మిగతాదంతా సేమే. ఈ రిపిటేషన్ మోడల్స్ లో మీరు ఏది ఇచ్చినా చేయగలరు కదా, నంబర్స్ మార్చి ఇచ్చినా చేయగలరు కదా. రైట్, నోట్ చేయండి అమ్మా. నెక్స్ట్ అండి, రైట్. సో కమింగ్ టు ద నెక్స్ట్ వన్. చూడండి, 9th వన్ చూడండి నాన్న. 9th వన్, z is equal to e power I theta. Z is equal to e power I theta. Then the value of sigma m is equal to 1 to 15. Imaginary part of z power 2 power m minus 1. Z power 2 power m minus 1, where theta is equal to 2 degrees. జనరల్ గా z is equal to e power I theta అంటే z పవర్ 2 power m minus 1 అంటే e power I theta whole to the power of 2 power m minus 1. ఇది cos theta plus I sin theta కాబట్టి డైరెక్ట్ గా మనం cos of 2m minus 1 into theta plus I sin 2m minus 1 into theta. మనకి ఇందులో అడిగింది ఇమేజినరీ పార్ట్ ఆఫ్ z పవర్ 2m minus 1 అడిగాడండి. అంటే దాని మీనింగ్ ఏంటండి? ఇమేజినరీ పార్ట్ ఆఫ్ z పవర్ 2m minus 1 అంటే దిస్ ఈజ్ కాల్డ్ రియల్ పార్ట్. ఐతో అసోసియేషన్ ఈజ్ ఇమేజినరీ పార్ట్. అంటే ఇమేజినరీ పార్ట్ ఆఫ్ 2 power m minus 1 ఈజ్ నథింగ్ బట్ దిస్ ఈజ్ sin of 2m minus 1 into theta. ఇప్పుడు దీనికి సిగ్మా నోటేషన్ అప్లై చేయమన్నాడు. సిగ్మా m is equal to 1 to 15 sin of, డైరెక్ట్ గా రాసేస్తానండి, sin of 2m minus 1 into theta. అంటే m ప్లేస్ లో 1 అంటే sin theta, m ప్లేస్ లో 2 అంటే sin 3 theta ప్లస్ సో ఆన్ sin 29 theta. దీనికి ఆల్రెడీ మనకి ఫార్ములా తెలుసు. ఈ యాంగిల్స్ అనేవి అర్థమెటిక్ ప్రోగ్రెషన్ లో ఉంటే ఫార్ములా sin n beta by 2 by sin theta by 2 into sin of n plus alpha plus n plus 1 into beta by 2 ఫార్ములా అప్లై చేస్తే దెన్ యూ విల్ గెట్ ద రిజల్ట్. ఏంటా రిజల్ట్ వస్తుంది అంటే దిస్ ఈజ్ ఈక్వల్ టు sin of 15 theta into sin of 15 theta into sin theta into sin 15 theta.
సో theta is equal to 2 degrees అడిగాడు. అంటే sin 30 degrees into sin 30 degrees by sin 2 degrees. అంటే sin 30 అంటే 1/2, ఇది 1/2 అంటే 1/4 sin 2 degrees. దీనికి మీకు ఫార్ములా అనేది మీకు ట్రాన్స్ఫర్మేషన్స్ లో ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది. ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఫార్ములా మీకు ఒకసారి రాయమంటారా? అవసరం లేదా? రాయాలండి? అవసరం లేదండి? రాయాలా? రైట్. కావాలంటే ఇక్కడ ఫార్ములా రాస్తాను, సెపరేట్ గా చూసుకోండి. sin a plus sin of a plus b plus so on sin of a plus n minus 1 into b. n minus 1 into b ఫార్ములా అంటే యాంగిల్స్ అనేవి అర్థమెటిక్ ప్రోగ్రెషన్ లో ఉంటే ఫార్ములా ఈజ్ sin nb by 2 by sin b by 2 into sin of a plus n minus 1 into b by 2. n minus 1 into b by 2 ఫార్ములా. sin a plus b plus sin a plus 2b plus so on sin of a plus n minus 1 into b అంటే sin nb by 2 by sin b by 2 into sin of a plus n minus 1 into b by 2. అంటే b అంటే ఏంటి? ఈ రెండింటిల మధ్య డిఫరెన్స్. అంటే ఇక్కడ b వాల్యూ అంటే 3 theta minus theta అంటే 2 theta. a అంటే theta. సో ఆ ఫార్ములా ప్రకారం ఇది వస్తుందండి. కావాలంటే ఇక్కడ రాసుకోండి. సైన్ ఆఫ్ n అంటే అర్థం ఏంటండి ఇక్కడ? అంటే n minus 1 is equal to 29. n minus 1 is equal to 29 కాబట్టి n is equal to 30. మీరు కావాలంటే రాసుకోండి. అవసరం లేదంటే అవసరం లేదు. నోట్ చేయండి అమ్మా. ఇది ఫార్ములా. b అంటే ఈ రెండింటి మధ్య డిఫరెన్స్. b అంటే 2 theta. a అంటే theta. n అంటే ఎన్ని ఉంటాయండి ఇందులో? టోటల్ గా 30 కదా. 30లో ఆఫ్ అంటే 15. 30లో ఆఫ్ అంటే 15 అండి. అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు సైన్ ఆఫ్ 15 theta బై సైన్ theta. ఇదంతా అండి ఏంటంటే theta ప్లస్ ఇది 15 మైనస్ 1 అంటే రైట్. ఇది అవసరం లేదు కదా. రైట్. జస్ట్ ఫార్ములా గుర్తుపెట్టుకో. ఫార్ములా కనబడతలేదా? రైట్. ఇది కనబడదేమో. నోట్ చేయండి అమ్మ. నెక్స్ట్ అండి. రైట్. ఇది ఆల్రెడీ మీకు ట్రాన్స్ఫర్మేషన్స్ ట్రిగ్నామెట్రీ లో చెప్పారండి. స్టాండర్డ్ నోటేషన్ అది. టెన్త్ వన్ అండి. ఇందులో 10th వన్ ఒకసారి చెక్ చేసుకోండి అన్న. ఇక్కడ క్వశ్చన్ నెంబర్ రాస్తున్నాను. az² ప్లస్ bz ప్లస్ 1 az² ప్లస్ bz ప్లస్ 1 is equal to 0. a comma b comma z belongs to complex numbers. Then asking and modulus of a is equal to 1/2 and modulus of alpha 1 అయితే modulus of alpha is equal to 1. Then asking ab bar minus b, this modulus they asking. 10th క్వశ్చన్ ఏనా? ఓకే. రైట్. 10th క్వశ్చన్ కదండి. రైట్. ఓకే. సో హౌ టు డూ, లెట్ us see.
అలా రాస్తున్నారు కదండి, ప్రతి ఒక్కరు రాస్తున్నారు కదా. రైట్ అలా మీరు మెసేజ్ చేస్తేనే నేను కంటిన్యూ చేస్తున్నానండి. అందుకే ఎందుకు అంటే మీరు ప్రతి ఒక్కరు రాయాలండి. ఏ ఒక్క స్టూడెంట్ లాస్ అయినా సరే నాకు చాలా గిల్టీగా ఉంటది. ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా నాకు ఇంపార్టెంటే. ఓకే. ప్రతి ఒక్కరు రాయాలి. మంచిగా మీరు రాయండి. ఇబ్బందేం లేదు. ఏజెడ్ స్క్వేర్ ప్లస్ బీజెడ్ ప్లస్ 1 అండ్ ఆల్ఫా ఈజ్ ఏ రూట్ అంటున్నాడండి. ఆల్ఫా ఈజ్ రూట్ ఇచ్చాడు. ఇక్కడ ఆల్ఫా రూట్ అంటే ఆల్ఫా ఈజ్ ఏ రూట్ ఆఫ్ ఏజెడ్ స్క్వేర్ ప్లస్ బీజెడ్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ఆ జెడ్ ప్లస్ లో ఆల్ఫాని సబ్స్టిట్యూషన్ చేయటమే. అంటే ఏ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బి ఆల్ఫా ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0 అని అర్థం. మనకి ఇక్కడ ఈ క్వశ్చన్ లో మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన టెర్మినాలజీ ఇదే కదండి, ఈ బాక్స్ లో ఉన్నదే కదా. అంటే ఫ్రీక్వెంట్ గా మనకి బి ఉంది, అంటే బి టెర్మినాలజీలో కన్వర్ట్ చేసుకోవాలి. అంటే బి ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు -1 మైనస్ ఏ ఆల్ఫా స్క్వేర్. ఆల్ఫాతో డివైడ్ చేసేసాం అనుకోండి, బి ఈజ్ ఈక్వల్ టు -1 బై ఆల్ఫా. ఏ ఆల్ఫా స్క్వేర్ బై ఆల్ఫా అంటే ఏ ఆల్ఫా. మనకి కండిషన్ ఇచ్చాడండి, మాడ్యులస్ ఆల్ఫా 1 కాబట్టి, సో మాడ్యులస్ ఆఫ్ ఆల్ఫా స్క్వేర్ 1. ఆల్ఫా ఆల్ఫా బార్ వాల్యూ 1 అంటే ఆల్ఫా బార్ ఇజ్ ఈక్వల్ టు 1 బై ఆల్ఫా. ఇది ఈక్వేషన్ 1 అందాం. ఎందుకంటే 1 బై ఆల్ఫా ప్లేస్ లో ఆల్ఫా బార్ ని సబ్స్టిట్యూషన్ చేయండి. బి ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆల్ఫా బార్ మైనస్ ఏ ఆల్ఫా. కానీ మనకి బి బార్ నొటేషన్ కూడా అన్నారు కాబట్టి దీనికి కాంజుగేట్ చేద్దాం. అంటే బి బార్ ఇజ్ ఈక్వల్ టు ఆల్ఫా బార్ హోల్ బార్ అంటే ఈజ్ నథింగ్ బట్ ఆల్ఫా మైనస్ ఏ బార్ ఆల్ఫా బార్. ఎందుకు అంటే ఏ కామా బి కామా జెడ్ ఆర్ కాంప్లెక్స్ నెంబర్స్ కాబట్టి ఏ బార్ ఉంటుంది ఆల్ఫా బార్. మనకి దీనికి అసోసియేషన్ విత్ ఏబి బార్ అంటే ఏతో మల్టిప్లై చేస్తే ఏబి బార్ ఇజ్ ఈక్వల్ టు మైనస్ ఏ ఆల్ఫా మైనస్ ఏఏ బార్ ఆల్ఫా బార్. మనకి అడిషనల్ కండిషన్ మాడ్యులస్ ఆఫ్ ఏ ఈజ్ 1/2 గివెన్. సో మాడ్యులస్ ఆఫ్ ఏ స్క్వేర్ ఈజ్ గివెన్ టు 1/4. మాడ్యులస్ ఆఫ్ ఏ స్క్వేర్ అంటే ఏఏ బార్ ఇజ్ ఈక్వల్ టు 1/4. అంటే మనం ఏఏ బార్ ప్లస్ లో 1/4 ని సబ్స్టిట్యూషన్ చేయొచ్చు. మైనస్ ఏ ఆల్ఫా మైనస్ ఆల్ఫా బార్ బై 4. దిస్ ఈజ్ కండిషన్ నెంబర్ 2. మనం క్యాలిక్యులేషన్ చేయాల్సింది ఏంటి, క్యాలిక్యులేషన్ చేయాలి అండి, ఏబి బార్ మైనస్ బి. ఇక్కడేమో ఏబి బార్ వచ్చింది, ఈ ఈక్వేషన్ లో బి వచ్చింది. సో సబ్ట్రాక్షన్ 2 ఫ్రమ్ 1. సో దిస్ కెన్ బి రిటన్ యాజ్ 2 మైనస్ 1 ఇంప్లైస్. సబ్ట్రాక్షన్ చేసేసుకోండి. అంటే ఏబి బార్ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏ ఆల్ఫా మైనస్ ఆల్ఫా బార్ బై 4. మైనస్ ఇంటూ మైనస్ ఇదంతా అనేది అది ఇక్కడే 1 అనుకుంటే మనకి ఆల్ఫా బార్ లో పోయిద్దిగా, ఇక్కడే 1 అనుకుందాం. సో ప్లస్ ఆల్ఫా బార్ ప్లస్ ఏ ఆల్ఫా. ఏ ఆల్ఫా క్యాన్సిల్. దీనికి మనం మాడ్యులస్ కట్టాలి. అంటే మాడ్యులస్ ఆఫ్ ఏబి బార్ మైనస్ బి అంటే 4 మైనస్ 3 1 అంటే 3 ఆల్ఫా బార్ బై 4. దీనికి మాడ్యులస్. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 3/4 మాడ్యులస్ ఆల్ఫా బార్ ఈజ్ ఈక్వల్ టు 3/4. ఎందుకంటే మాడ్యులస్ ఆఫ్ ఆల్ఫా అయినా 1, మాడ్యులస్ ఆఫ్ ఇట్స్ కాంజుగేట్ కూడా 1. 3/4. వెరీ గుడ్ వరప్రసాద్. పృథ్వీ గుడ్. రైట్, నోట్ చేయండి అమ్మా.
యశ్వంత్ చౌదరి, ఓకే, గుడ్. నా నోట్ చేస్తే నెక్స్ట్ టైం స్టార్ట్ చేస్తాను. So coming to the next one, 11th sum. Let C is equal to cos 2 pi by 7 plus cos 4 pi by 7 plus cos 8 pi by 7. ఈ వాల్యూ అలాగా -1/2a. మనం ఆల్రెడీ ట్రిగనోమెట్రీలో స్టాండర్డ్ నోటేషన్ కాబట్టి. సిమిలర్లీ S is equal to cos 2 pi by 7 plus cos 4 pi by 7 plus cos 8 pi by 7. ఇది స్టాండర్డ్ నోటేషన్ అనండి. సి అనేది స్టాండర్డ్ నోటేషన్. సో ఈ స్టాండర్డ్ నోటేషన్స్ లో ఇక్కడ చూడండి, సి అనేది ఎలాగా మనకి -1/2, ఎందుకంటే cos 2 pi by 7 plus cos 4 pi by 7 plus cos 8 pi by 7 అనేది మనం ఆల్రెడీ మనం డిస్కస్ చేస్తాం. కానీ సైన్ లో మారదు. సైన్ ఈజ్ ఈక్వల్ టు -1/2 కాదు. సో సారీ, ఇది సైన్ కదా, దిస్ ఇస్ సైన్. ఇప్పుడు మనం సి ప్లస్ ఐఎస్ రాసాం అనుకోండి. సి ప్లస్ ఐఎస్ అంటే అర్థం ఏంటండి? cos 2 pi by 7 plus I sin 2 pi by 7. ఇక్కడే రాస్తానండి, లాస్ట్ లో రాద్దాం. సి ఈజ్ ఈక్వల్ టు -1/2 లాస్ట్ లో రాద్దాం, ఎందుకంటే ప్లేస్ సరిపోదు ఇక్కడ. సి ప్లస్ ఐఎస్ అంటే cos 2 pi by 7 ప్లస్ I sin 2 pi by 7. అంటే దాని అర్థం ఎంతండి? ఇది ఫస్ట్ కండిషన్ లో cos 2 pi by 7 plus I sin 2 pi by 7 అంటే ఇది ఈ పవర్, దీని అర్థం ఎంత? అట్లాగే cos 4 pi by 7 plus I sin pi by 7. సిమిలర్లీ cos 8 pi by 7 plus I sin 8 pi by 7. అంటే సిస్ తీటా అంటే e పవర్ I into 2 pi by 7 plus e పవర్ I into 4 pi by 7 plus e పవర్ I into 8 pi by 7. జనరల్ గా 7 2 pi by n నోటేషన్స్ లో ఉన్నాయి. జనరల్ గా మనకి 7th రూట్స్ ఆఫ్ యూనిటీ అంటే ఎలా రాయొచ్చండి? 7th రూట్ ఆఫ్ యూనిటీ, ఎందుకంటే డివైడెడ్ బై లో 7 ఉంది, పవర్ లో ఈవెన్ మల్టిపుల్స్ ఉన్నాయి. అంటే 7th రూట్స్ ఆఫ్ యూనిటీ అబ్జర్వ్ చేస్తే అంటే z is equal to 1 power 1 by 7 అంటే e power I into 2k pi by 7, where k is equal to 0, 1, 2 up to 6. ఇది కదా 7th పవర్ రూట్స్ ఆఫ్ యూనిటీ అంటే. అంటే e పవర్ I pi by 7 అంటే మనం సింపుల్ గా ఎలా రాయొచ్చండి? c ప్లస్ is is equal to 2 pi by 7 అంటే k ప్లస్ లో 1 అంటే 2 pi by 7 అంటే ఆల్ఫా ప్లస్ 4 pi by 7 అంటే ఆల్ఫా. దాన్ని ఎట్లా రాయొచ్చండి? ఆల్ఫా ప్లస్ ఆల్ఫా స్క్వేర్. నెక్స్ట్ అండి 8 pi by 7 అంటే k ప్లస్ లో 4 కదా సబ్స్టిట్యూషన్ చేయాలి, అంటే ఆల్ఫా పవర్ 4. అంటే c ప్లస్ ఐఎస్ వాల్యూ దిస్ ఇస్. ఇక c మైనస్ ఐఎస్ అబ్జర్వ్ చేసాం అనుకోండి, అంటే c ప్లస్ ఐఎస్ కి c మైనస్ ఐఎస్ కి తేడా ఏంటి? e పవర్ I తీటా అయితే ఇక్కడ e పవర్ మైనస్ I తీటా ఉంటుంది. e పవర్ మైనస్ I 2 pi by 7 ప్లస్ e పవర్ మైనస్ I 4 pi by 7 ప్లస్ e పవర్ మైనస్ I 8 pi by 7. అంటే నేను ఒకటి చెప్తానండి, మిగతాది మనం అబ్జర్వ్ చేసుకోవాలి. e పవర్ మైనస్ I 2 pi by 7 అంటే మీనింగ్ ఏంటి ఇక్కడ? అంటే cos ఆఫ్ మైనస్ 2 pi by 7 ప్లస్ I sin ఆఫ్ మైనస్ 2 pi by 7. అంటే మైనస్ ఆఫ్ సైన్ తీటా అంటే మైనస్ సైన్ తీటా, కాస్ తీటా అంటే పాజిటివ్. కాస్ పాజిటివ్ అవ్వాలి, సైన్ నెగిటివ్ అవ్వాలి. కాస్ పాజిటివ్ సైన్ నెగిటివ్ అంటే ఏ క్వాడ్రెంట్ లో అవుతుంది అది పాజిబిలిటీ ఉంటుంది? అంటే ఓన్లీ 4th క్వాడ్రెంట్. 4th క్వాడ్రెంట్ లో కాస్ యొక్క కన్వర్షన్ మారకూడదు, సైన్ యొక్క కన్వర్షన్ మారకూడదు. అంటే దీన్ని ఎలా రాయొచ్చు అంటే 2 pi మైనస్ 2 pi by 7 గా రాశాను అనుకోండి.
అంటే 14π మైనస్ 2π అంటే ఎంత అవుతుందండి? 12π/7 అవుతుంది. అంటే ఇక్కడ తీటా 12π/7 అంటే ఆల్ఫా ప్లేస్ లో ఎంత సబ్స్టిట్యూషన్ చేయాలి? 6 కదా. అంటే దీని మీనింగ్ ఎంత అయిపోయిందండి? ఇది ఆల్ఫా పవర్ 6 అయిపోతుంది. అంటే అలాగే మిగతా టెర్మినాలజీ కూడా రాసేయచ్చు. అంటే ఇది ఆల్ఫా పవర్ 6 అవుతుంది. ప్లస్ ఈ పవర్ మైనస్ 4π/7 అంటే ఇది ఆల్ఫా పవర్ 5. ఇది ఆల్ఫా క్యూబ్ అవుతుంది. సేమ్ సినారియో మీరు చేయాలి. మనకి ఇక్కడ ప్లేస్ లేదు కాబట్టి నేను ఒక ఎగ్జాంపుల్ ఇక్కడ తీసుకున్నాను. ఇప్పుడు ఈ 2 మల్టిపుల్ చేయండి. C ప్లస్ IS ఇంటూ C మైనస్ IS ఈజ్ ఈక్వల్ టు ఈ 2 మల్టిపుల్ చేస్తే ఎంత వస్తుందండి? ఆల్ఫా ప్లస్ ఆల్ఫా స్క్వేర్ ఇంటూ ఆల్ఫా పవర్ 4 ఆల్ఫా పవర్ 6 ప్లస్ ఆల్ఫా పవర్ 5 ప్లస్ ఆల్ఫా క్యూబ్. ఇప్పుడు C ప్లస్ I ఇంటూ C మైనస్ IS అంటే A ప్లస్ B ఇంటూ A మైనస్ B అంటే C స్క్వేర్ ప్లస్ S స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ అబ్జర్వ్ చేయండి అన్న. ఇదంతా 7th రూట్ ఆఫ్ యూనిటీ అంటే Z పవర్ 7 ఈజ్ ఈక్వల్ టు 1 అనే కదా దాని అర్థం. అంటే ఏదైనా నెంబర్ ని 7 తో డివైడెడ్ చేస్తే మనకి రిమైండర్స్ 0, 1, 2, 3, 4, 5, 6 వరకు వస్తాయి. మిగతాది మళ్ళీ రిపిటేషన్ అవుతుంది. ఆల్ఫా ఇంటూ ఆల్ఫా పవర్ 6 అంటే ఆల్ఫా పవర్ 7 అంటే 1. ఆల్ఫా ఇంటూ ఆల్ఫా పవర్ 5 అంటే ఆల్ఫా పవర్ 6. ఆల్ఫా ఇంటూ ఆల్ఫా క్యూబ్ అంటే ఆల్ఫా పవర్ 4. ఆల్ఫా స్క్వేర్ ఇంటూ ఆల్ఫా పవర్ 6 అంటే ఆల్ఫా పవర్ 8. ఆల్ఫా పవర్ 7 1 కాబట్టి ఆల్ఫా. ఆల్ఫా పవర్ 6 ఇంటూ ఆల్ఫా పవర్ 5 అంటే ఆల్ఫా పవర్ 7 1. ఆల్ఫా స్క్వేర్ ఆల్ఫా క్యూబ్ అంటే ఆల్ఫా పవర్ 5 ప్లస్ ఆల్ఫా పవర్ 4 ఇంటూ ఆల్ఫా పవర్ 6 అంటే ఆల్ఫా పవర్ 10. ఆల్ఫా పవర్ 10 అంటే 7 తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత? 3 అంటే ఆల్ఫా క్యూబ్. ఆల్ఫా పవర్ 5 ఆల్ఫా పవర్ 4 అంటే ఆల్ఫా పవర్ 9 అంటే ఆల్ఫా పవర్ 2 ప్లస్ ఆల్ఫా పవర్ 4 ఆల్ఫా పవర్ 3 అంటే ఆల్ఫా పవర్ 7 1 అయిపోయింది. ఇక్కడ ఎన్ని వన్స్ వచ్చాయండి? 3 వన్స్ వచ్చినాయి. మీరు అబ్జర్వ్ చేశారో లేదో, ఆల్ఫా ఆల్ఫా స్క్వేర్ ఆల్ఫా క్యూబ్ ఆల్ఫా పవర్ 4 ఆల్ఫా పవర్ 5 ఆల్ఫా పవర్ 6. సమ్ ఆఫ్ ద 7th రూట్స్ ఆఫ్ యూనిటీ వాల్యూ 0. అంటే ఇక్కడ 1 ని నేను ఒక దగ్గర రాసుకొని 2 ప్లస్ ఆఫ్ 1 ప్లస్ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ ఆల్ఫా పవర్ 6 గా రాయొచ్చు కదా. ఇది సమ్ ఆఫ్ రూట్స్ ఆఫ్ యూనిటీ అంటే 0 అంటే 2 ప్లస్ 0. మీకు ఆల్రెడీ చెప్పాను నేను, C ఈజ్ ఈక్వల్ టు -1/2. అది స్టాండర్డ్ నోటేషన్. ఇందులో నోట్ చేసేసుకుంటే 1/4 ప్లస్ S స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2. సో S స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 7/4. దిస్ ఇంప్లైస్ S ఈజ్ ఈక్వల్ టు √7/2. ఈ C వాల్యూ -1/2 ఎట్లా వచ్చింది అనేది మీరు ట్రిగ్నామెట్రిక్ ట్రాన్స్ఫర్మేషన్స్ లో ఉంటుందండి. ఒకసారి మల్టిపుల్ సబ్ మల్టిపుల్స్ లో ఉంటుంది, ఒక్కసారి చూడండి. సో √7/2 అంతే. ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తానని చూడండి అమ్మా. ఇది C ఇచ్చాడు, ఇది S ఇచ్చాడు. యశ్వంత్ ఒక ఫోటో తీయమ్మా, లేకపోతే పృథ్వీ ఎవరో ఒకరు. C ఇచ్చాడండి, S ఇచ్చాడండి. C ప్లస్ IS క్యాలిక్యులేషన్ చేస్తున్నానండి. అంటే cos θ ప్లస్ I sin θ, cos θ ప్లస్ I sin θ, cos ప్లస్ I sin θ. ఇది ఈ పవర్, ఎందుకంటే ఇది ఈ పవర్ I ఇంటూ 2π/7, ఇది ఈ పవర్ I ఇంటూ 4π/7, ఇది ఈ పవర్ I ఇంటూ 8π/7. ఇది 7th రూట్స్ ఆఫ్ యూనిటీ అంటే ఖచ్చితంగా I ఇంటూ 2kπ/7, k 0 నుంచి 6 దాకా. ఈ వాల్యూ ఎంత వచ్చింది అంటే మనకి, అంటే ఇది k ఆల్ఫా, ఇది ఆల్ఫా స్క్వేర్, ఇది ఆల్ఫా పవర్ 4. అట్లాగే C మైనస్ IS క్యాలిక్యులేషన్ చేస్తాం, ఇది వచ్చింది. ఈ 2 ప్రొడక్ట్ చేసామండి. 2 ప్రొడక్ట్ చేస్తే దిస్ వాల్యూ విల్ కమ్. సో C స్క్వేర్ ప్లస్ S స్క్వేర్ అంటే ఇది ఆల్రెడీ 0 కాబట్టి S వాల్యూ √7/2. దట్స్ ఆల్. నోట్ చేయండి అమ్మా. నోట్ చేశాక మెసేజ్ చేయండి. ఫోన్ చేయండి.
కంప్లీటెడ్ అన్నా. సి ప్లస్ ఐఎస్ అంటే ఇది కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా కదా. నెక్స్ట్ అన్నా 14th one చూడండి ఒకసారి. Let a complex number alpha z power p plus q minus z power p minus z power q plus 1 is equal to 0. ఇది కండిషన్ ఏమన్నాడంటే p, q are distinct primes given. సో డిస్టింక్ట్ ప్రైమ్స్ అంటే వాట్ ఈస్ ద కండిషన్ అడుగుతున్నాడండి. అంటే ఇక్కడ డిస్టింక్ట్ ప్రైమ్స్ అంటే ఇదేంటంటున్నాడంటే 1 ప్లస్ జెడ్ పవర్ పి ప్లస్ ఓన్ జెడ్ పవర్ పి మైనస్ 1 0 అయితే 1 ప్లస్ జెడ్ పవర్ క్యూ ప్లస్ ఓన్ జెడ్ పవర్ క్యూ మైనస్ 1 అనేది నాట్ ఈక్వల్ టు 0, లేదా 2 ఈక్వల్ టు 0, లేదా 2 నాట్ ఈక్వల్ టు 0, లేదా న్యూమరేటర్ 0 డినామినేటర్ నాట్ 0. అట్లా క్వశ్చన్స్ అరైజ్ చేశాడండి. ఇంకోటి ఏంటంటే పీ కామా క్యూఆర్ డిస్టింక్ట్ ప్రైమ్స్, డిస్టింక్ట్ ప్రైమ్ నంబర్స్ అంటున్నాడు. ఇది ఎట్లా చేస్తున్నాం ఒకసారి చూడండి. సో దిస్ కెన్ బి టేకెన్ యాజ్ జెడ్ పవర్ పి ప్లస్ క్యూ మైనస్ జెడ్ పవర్ పి మైనస్ జెడ్ పవర్ క్యూ ప్లస్ 1 ఈక్వల్స్ టు 0. దీస్ టూ టేక్ ఇన్ కామన్ జెడ్ పవర్ పి అంటే జెడ్ పవర్ క్యూ మైనస్ 1, minus 1 taking common z power q minus 1 is equal to 0. In these two, z power q minus 1 into z power p minus 1 is equal to 0. అంటే ఈ రెండింటికి కామన్ ప్రైమ్ డిస్టింక్ట్ ప్రైమ్స్ అన్నప్పుడు కామన్ రూట్స్ అనేది ఖచ్చితంగా అరైజ్ కావు. సో ఇట్ మీన్స్ z power p minus 1 is equal to 0 or z power q minus 1 is equal to 0. Here p comma q are distinct primes. So distinct primes means no common roots, no common roots, no common roots available. అయితే ఇదేనవ్వాలి లేకపోతే ఇదేనవ్వాలి, అంతేగాని రెండు కూడా కామన్ రూట్స్ అనేది పాసిబిలిటీ అవ్వదు. Therefore the equations, therefore p and q are distinct primes. This can be written as, దీన్ని ఎట్లా రాస్తున్నాం ఒకసారి చూడండి. 1 plus alpha plus alpha distinct primes. Therefore the given equations have both will not have simultaneously 0. Simultaneously 0 for any value of z, for any z. So ఇది ఈక్వేషన్ అనుకోండి, ఫర్ ఎనీ z ఇన్ ఈక్వేషన్ 1 అనుకోండి. ఇప్పుడు ఫస్ట్ కండిషన్ ఏంటండి, దీని అర్థం ఏంటండి, z పవర్ p మైనస్ 1 అంటే ఎలా రాయగలుగుతామండి మనం? ఇక్కడ చూడండి, అక్కడ ఆప్షన్స్ లో ఫస్ట్ ఆప్షన్ ఆల్ఫా 1 ప్లస్ ఆల్ఫా ప్లస్ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ ఆల్ఫా పవర్ p మైనస్ 1 అంటున్నాడండి. దీన్ని ఎలా రాయగలుగుతామో ఒకసారి చూడండి. 1 ప్లస్ ఆల్ఫా ప్లస్ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ 1 ఆల్ఫా పవర్ p మైనస్ 1 అంటున్నాడండి. దీన్ని ఎలా రాయొచ్చండి మనం? దిస్ కెన్ బి రిటన్ యాజ్, మనం ఎట్లా రాయగలుగుతామండి దీన్నే? మనం ఎలా రాయొచ్చు? ఇది 1 మైనస్ ఆల్ఫా పవర్ p, లేదంటే ఆల్ఫా పవర్ p మైనస్ 1 బై ఆల్ఫా మైనస్ 1 అంటే అదే కదండి దీని అర్థం. మీకు ఆల్రెడీ మనం డిస్కస్ చేశాను. ఎక్స్ పవర్ n మైనస్ 1 ఇజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? ఎక్స్ మైనస్ 1 ఇంటూ ఎక్స్ పవర్ ఆఫ్ n మైనస్ 1 ఇంటూ సో ఆన్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1 అని కదా. ఆ ఫార్ములా ప్రకారం ఎక్స్ పవర్ p మైనస్ 1 బై ఎక్స్ మైనస్ 1 ఇజ్ ఈక్వల్ టు ఇదే కదా వచ్చేది. అంటే 1 ప్లస్ ఆల్ఫా ప్లస్ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ ఆల్ఫా పవర్ p మైనస్ 1 ఇజ్ ఈక్వల్ టు ఆల్ఫా పవర్ p మైనస్ 1 బై ఆల్ఫా మైనస్ 1. ఇక్కడ ఆల్ఫా పవర్ p మైనస్ 1 ఇజ్ ఈక్వల్ టు 0 కాబట్టి ఇది 0.
ఇది జీరో అయినప్పుడు ఇది నాట్ జీరో. దిస్ ఈజ్ జీరో అండ్ జెడ్ పవర్ క్యూ నాట్ ఈక్వల్స్ టు 1. ఎందుకంటే ఇది జీరో అయినప్పుడు ఇది జీరో కాదు, ఎందుకంటే దెర్ ఈజ్ నో కామన్ రూట్. కాబట్టి మనకి ఒకటి మాత్రమే జీరో అవడానికి పాసిబిలిటీ ఉంటుంది. అంటే దాని అర్థం ఏంటండి, ఇది నాట్ ఈక్వల్ టు జీరో అంటే దిస్ ఇంప్లైస్ 1 ప్లస్ ఆల్ఫా పవర్ క్యూ ప్లస్ 1 ప్లస్ ఆల్ఫా ప్లస్ ఆల్ఫా స్క్వేర్ సో ఆన్ ఆల్ఫా పవర్ క్యూ మైనస్ 1 నాట్ జీరో. వైస్ వర్సా. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాను, మిగతాది మనం రాసుకోవచ్చు. ఇది ఎలాగా ఫార్ములాయే కదండి, మీకు ఆల్రెడీ అంతకుముందు తెలిసిందే కాబట్టి రఫ్ చేస్తున్నాను. అంటే ఈ కండిషన్ ఇది ఈజ్ ఈక్వల్ టు జీరో అయినప్పుడు ఇది నాట్ ఈక్వల్ టు జీరో అని అర్థం. ఇప్పుడు 1 ప్లస్ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ సో ఆన్ ఆల్ఫా పవర్ పి మైనస్ 1 నాట్ ఈక్వల్ టు జీరో అయితే 1 ప్లస్ ఆల్ఫా ప్లస్ సో ఆన్ ఆల్ఫా పవర్ క్యూ మైనస్ 1 ఇజ్ ఈక్వల్ టు జీరో. ఒకటి నాన్ జీరో అయితే ఇంకోటి జీరో అవుతుంది. అంటే ఆన్సర్ ఏమవుతుందండి, సైమిల్టేనియస్ గా ఒకటి జీరో అయితే ఇంకొకటి నాన్ జీరో. ఇట్లాంటిది ఇది ఒక ఆప్షన్ ఇచ్చాడండి, ఏ ఆప్షన్ ఇది ఇచ్చాడు, అట్లాగే బి ఆప్షన్ రివర్స్ ఇచ్చాడండి. 1 ప్లస్ జెడ్ పవర్ పి ప్లస్ సో ఆన్ జెడ్ ఆల్ఫాలో అడిగాడు వాడు. ఇక్కడ ఏ ఆప్షన్ ఏం అడిగాడు అంటే 1 ప్లస్ ఆల్ఫా ప్లస్ సో ఆన్ ఆల్ఫా పవర్ పి మైనస్ 1 జీరో అండ్ 1 ప్లస్ ఆల్ఫా ప్లస్ సో ఆన్ ఆల్ఫా పవర్ క్యూ మైనస్ 1 నాన్ జీరో, ఇదొక ఆప్షన్. అట్లాగే బి ఆప్షన్ ఏంటంటే 1 ప్లస్ ఆల్ఫా ప్లస్ సో ఆన్ ఆల్ఫా పవర్ పి మైనస్ 1 నాన్ జీరో, 1 ప్లస్ ఆల్ఫా ప్లస్ సో ఆన్ ఆల్ఫా పవర్ క్యూ మైనస్ 1 ఇజ్ ఈక్వల్ టు జీరో. ఇక సిడీల ఆప్షన్లు ఏంటంటే ఒక సి ఆప్షన్ రెండు ఈక్వల్ టు జీరోలు ఇచ్చాడు, అవ్వదు. డి ఆప్షన్ రెండు ఈక్వల్ టు జీరోలు వచ్చాడు, అది కూడా అవ్వదు. అంటే కంపల్సరిగా జెడ్ పవర్ పి మైనస్ 1 అయినా జీరో అవ్వాలి, లేదా జెడ్ పవర్ క్యూ మైనస్ 1 అయినా జీరో అవ్వాలి. అంటే రెండిట్లో ఏదైనా ఒకటే పాసిబిలిటీ అవుతుంది, రెండు పాసిబిలిటీ అవ్వదు. కాబట్టి రెండిట్లకి కామన్ రూట్ ఉండదు. దీనికి ఉన్న కామన్ రూట్స్ అయినా అవుతుంది ఇండివిడ్యువల్ గా, లేదా ఈ ఈక్వేషన్ కున్న కామన్ రూట్స్ అయినా అవుతుంది ఇండివిడ్యువల్ గా. అంతేగాని సైమిల్టేనియస్ గా రెండింటికి కామన్ రూట్స్ పాసిబిలిటీ అవ్వదు. అది ఆన్సర్. అలాగే రెండు నాట్ ఈక్వల్ టు జీరో అవడానికి పాసిబిలిటీ లేదు. రెండు నాట్ ఈక్వల్ టు జీరో అయితే ఈ ప్రొడక్ట్ నాట్ ఈక్వల్ టు జీరో. అంటే అసలు సొల్యూషన్ తప్పు కదా, ఎందుకంటే ఇది ఇచ్చిన ఈక్వేషన్ అనేది ఈక్వల్ టు జీరో అని ఇచ్చాడు. దాని నుంచి డెవలప్ చేస్తే ఎయిదర్ ఏ బి జీరో అంటే అర్థం ఏంటి, ఏ జీరో అయినా అవ్వచ్చు, బి జీరో అయినా అవ్వచ్చు, లేదా ఏ బి ఈక్వల్ టు జీరో కూడా కావచ్చు. ఏ ఈజ్ ఈక్వల్ టు బి ఈజ్ ఈక్వల్ టు జీరో అవడానికి ఛాన్స్ లేదు. ఎందుకు ఛాన్స్ లేదంటే పి కామా క్యూ ఆర్ డిస్టింక్ట్ ప్రైమ్స్ అన్నాడు. డిస్టింక్ట్ ప్రైమ్స్ అన్నాడు కాబట్టి అది పాసిబిలిటీ లేదు. అయితే ఫస్ట్ కండిషన్ అయినా అవ్వాలి, లేదా సెకండ్ కండిషన్ అయినా పాసిబిలిటీ అవ్వాలి. నోట్ చేయండి అమ్మా. మెసేజ్ చేయండి అన్న. డిస్టింక్ట్ ప్రైమ్స్ కాకపోతే చెప్పలేం, ఎందుకంటే మీకు ఆల్రెడీ డిస్టింక్ట్ ప్రైమ్స్ కాకపోతే ఒక సమ్ కూడా మీకు చెప్పానుగా, జెడ్ పవర్ 15 మైనస్ 1 ఇజ్ ఈక్వల్ టు జీరో, జెడ్ పవర్ 25 మైనస్ 1 ఇజ్ ఈక్వల్ టు జీరో. గుర్తుందా? నెంబర్ ఆఫ్ కామన్ రూట్స్ ఏమవుతాయి, రెండు కామన్ రూట్స్ జెడ్ పవర్ 5 మైనస్ 1 ఇజ్ ఈక్వల్ టు జీరో వచ్చేస్తున్నాయి కదా రాహుల్. నీకు అర్థమైందా? జెడ్ పవర్ 5 మైనస్ 1 ఇంటూ జెడ్ పవర్ 25 మైనస్ 1 ఇజ్ ఈక్వల్ టు జీరో అన్నప్పుడు ఖచ్చితంగా జెడ్ పవర్ 5 మైనస్ 1 ఇజ్ ఈక్వల్ జీరో కామన్ రూట్స్ వచ్చేస్తున్నాయి కదా. 15 25 డిస్టింక్ట్ ప్రైమ్స్ కాదు కదా, కాబట్టి అక్కడ నీ కామన్ రూట్స్ ఎరేజ్ అయిపోతున్నాయి. డిస్టింక్ట్ ప్రైమ్స్ అయినప్పుడు అంటే దీని అర్థం ఏంటి, ఆ సమ్ లో జెడ్ పవర్ 15 మైనస్ 1 ఇంటూ జెడ్ పవర్ 25 మైనస్ 1 ఇజ్ ఈక్వల్ టు జీరో అని అర్థం. అంటే ఆ రెండింటి యొక్క మల్టిప్లికేషన్ ఇలా అడుగుంటాడు. అంటే జెడ్ పవర్ 40 మైనస్ జెడ్ పవర్ 15 మైనస్ జెడ్ పవర్ 25 ప్లస్ 1 ఇజ్ ఈక్వల్ టు జీరో. అప్పుడు ఏమవుతాయి, నీకు కామన్ రూట్స్ ఎరైజ్ అవుతాయి కదా. ఓకేనా? ఇక్కడ చూడమ్మా,
పీకి క్యూకి డిస్టింక్టివ్ ప్రైమ్స్ కాబట్టి ఖచ్చితంగా రెండిట్లకి కామన్ రూట్ ఉండదు. ఓకేనా ప్రపంచదేవకి? రెండిట్లకి కామన్ రూట్ ఉండదు అంటే ఖచ్చితంగా దీని రూట్స్ అయినా అవుతాయి లేదా దీని రూట్స్ అయినా అవుతాయి. దీని రూట్స్ అంటే దాని అర్థం ఏంటి అంటే 1 + ఆల్ఫా + ఆల్ఫా స్క్వేర్ + ఆల్ఫా పవర్ p - 1 అనేది ఆ క్వశ్చన్ లో ఆప్షన్ లో ఇది అడిగాడు. అంటే దాని అర్థం ఏంటి? ఇక్కడ ఆల్ఫా పవర్ p - 1 ఆల్ఫా - 1 అంటే సమ్ ఆఫ్ ద రూట్స్ ఇక్కడ 0, ఇక్కడ నాట్ 0. z పవర్ q - 1 కి అంటే z పవర్ p - 1 కి ఇక్కడ nth రూట్స్ ఆఫ్ యూనిటీ ఉంటది. z పవర్ q - 1 అనేది నాట్ 0. ఇది నాట్ 0 అన్నప్పుడు ఇది నాట్ 0, లేదా ఇది 0 అయినప్పుడు ఇది నాట్ 0. అంతే తేడా. ఓకేనండి? రైట్, థ్యాంక్ యూ. సో నెక్స్ట్ పాసేజ్ క్వశ్చన్ అండి. లెట్ us see. Passage 1 question. N is a natural number such that cos n theta is equal to Pn of cos theta. Pn of cos theta అన్నాడండి. అంటే ఎగ్జాంపుల్ n ప్లేస్ లో 1 తీసుకున్నాను అనుకోండి. దెన్ ఆస్కింగ్ ఇట్ ఈస్ ఎన్ అన్‌న్యాచురల్ నెంబర్ ఫాలోయింగ్ ద కండిషన్స్ అంటున్నాడు. అంటే ఇక్కడ n ప్లేస్ లో 1 కన్సిడర్ చేసాం అనుకోండి. P of 1 cos theta is equal to cos theta. అంటే కాస్ థీటాని పాలినామియల్ లో కన్వర్ట్ చేయొచ్చు, nth డిగ్రీ పాలినామియల్ లో కన్వర్ట్ చేయొచ్చు అని స్టేట్మెంట్ ఇచ్చాడు. అంటే కాస్ థీటా ప్లేస్ లో x గాని కన్సిడర్ చేస్తే P1 of x is equal to x అయ్యింది. సపోజ్ n ప్లేస్ లో 2 కన్సిడర్ చేశాను అనుకోండి. అంటే P2 of cos theta is equal to, దాని అర్థం ఏంటి అంటే P2 of cos theta అంటే cos n theta అంటే cos 2 theta అని అర్థం. cos 2 theta కి ఫార్ములా ఏంటి? 2 cos square theta minus 1. దీనిని మనం పాలినామియల్ లో కన్వర్ట్ చేయాలి. cos theta is equal to x కాబట్టి P2 of x is equal to x ప్లేస్ లో cos theta కాబట్టి 2x square minus 1. P2x is equal to 2x square minus 1 like that. ఇట్లాగా మనం పాలినామియల్ లో ఈ Pn of cos theta ని is equal to cos n theta ని పాలినామియల్ లో కన్వర్ట్ చేయొచ్చు, nth డిగ్రీ పాలినామియల్ లో కన్వర్ట్ చేయొచ్చు అనేది ప్యాసేజ్ మీనింగ్. ఇక ఫస్ట్ క్వశ్చన్ చూడండి, 16th one. P of n plus 1 of x plus P of n minus 1 of x by 2x అడిగాడండి. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ దిస్ వాల్యూ అడిగాడు. వాట్ ఈస్ దిస్ వాల్యూ అంటే ముందుగా ఇది కన్వర్ట్ చేయండి. P of n plus 1x plus P of n minus 1x is equal to P of nx అంటే దాని అర్థం ఏంటంటే ఇక్కడ ఎలా రాయొచ్చండి మనం? x అంటే cos theta కదండి, ఇక్కడ Pn అంటే cos n theta కదా, అంటే cos of n plus 1 into theta plus Pn minus 1 అంటే cos of n minus 1 into theta. ఇది cos c plus cos d ఫార్మేట్ లో వచ్చిందా లేదండి? cos c plus cos d అంటే 2 cos c plus d by 2 cos c minus d by 2 అంటే 2 cos n plus 1 n plus 1 అంటే 2 cos n theta into సబ్ట్రాక్షన్ చేస్తే cos theta. మీకు ఆల్రెడీ x అంటే cos theta అనుకున్నాం, cos n theta అంటే Pn of x. సో దిస్ ఈజ్ Pn of x into x. సిన్స్ cos theta అంటే x, Pn of cos theta అంటే cos n theta కాబట్టి cos n theta కాబట్టి. సో therefore they asking P of n plus 1 of x plus Pn of minus 1 of x by 2x is equal to Pn of x. So this is the 16th one sum conclusion. So coming to the next one, 17th one అన్న. 17th one ఏమంటున్నాడు అంటే
x plus square root of x square minus 1 whole to the power of n plus x minus square root of x square minus 1 whole to the power of n value they ask. మనం ఇక్కడ x is equal to cos theta గా కన్సిడర్ చేస్తే sin theta is equal to 1 minus x square under root అంతే కదండి, 1 minus cos square theta root. ఇక్కడ మనకి x square minus 1 అంటే -1 టైమ్ తో మల్టిపుల్ చేసేస్తే అది i ఇంటూ రూట్ ఓవర్, అంటే దీని అర్థం ఏంటంటే ఇక్కడ రూట్ ఓవర్ ఎక్స్ స్క్వేర్ అంటే i sin theta is equal to అప్పుడు ఏమైపోతుందండి, రూట్ ఓవర్ ఎక్స్ స్క్వేర్ -1 గా రాసేయచ్చు. ఎందుకంటే ఇక్కడ -1 అని కామన్ చేసిన స్క్వేర్ రూట్ ఆఫ్ -1 వస్తుంది కాబట్టి i sin theta is equal to square root of x square -1 గా రాసేయచ్చు. సో therefore this can be written as x అంటే cos theta root over x square -1 అంటే i sin theta whole to the power of n plus x means cos theta root over x square అంటే i sin theta whole to the power of n, వేర్ ఇక్కడ n belongs to natural number కాబట్టి అంటే డైరెక్ట్ గా మనం రాసేయచ్చు. అంటే మనం k వాల్యూ 0 1 2 k -1 రాయాల్సిన అవసరం లేదు. అది దేనికి రాయాలండి, k వాల్యూ అనేది ఒక రేషనల్ నంబర్ ఇస్తేనే రాయాలి. cos theta plus i sin theta whole to the power of n ఫార్ములా cos n theta plus i sin n theta when n belongs to integer అయితే, n belongs to రేషనల్ నంబర్ అయితేనే అప్పుడు మనం 2k pi by n అనుకున్నప్పుడు k వాల్యూ అనేవి 0 నుంచి n-1 వరకు రిస్ట్రిక్షన్ చేస్తాం రేషనల్ నంబర్ అయితే. ఇక్కడ cos n theta plus i sin n theta plus this is cos n theta minus i sin n theta. This cancel. ఈ రెండిట్లో 2 cos n theta. మళ్ళీ 2 cos n theta అంటే cos n theta అంటే దాని అర్థం ఏంటి, pn of theta అనే కదా, 2 times of pn of theta, pn of cos theta, pn of x, pn of cos theta అంటే మనం cos theta అంటే x అనుకున్నాం కదా, 2 of pn of x. Since pn of cos theta is equal to cos n theta, therefore cos theta అంటే x కదండి, 2 pn of x. నోట్ చేయండి అమ్మ, చూడటానికి సమయం లేదండి. మనం ఇక్కడ అభిగ్రహించుకోవాల్సింది ఏంటంటే cos n theta is equal to pn cos theta given. దీని నుంచి మనం ఒక డిస్క్రిప్షన్ పట్టుకొచ్చాం. n is equal to 1 అంటే p1 of cos theta అనేది cos theta అయింది, p1 of x అనేది x అయింది. n is equal to 2 సపోజ్ అంటే p2 of cos theta is equal to cos 2 theta అంటే 2 cos square theta -1 అంటే cos theta ప్లేస్ లో x పెట్టుకుంటే ఇది 2x square -1 అయిపోయింది. దీన్ని మనం కన్క్లూజన్ లో తీసుకున్నాం. ఈ వాల్యూ అడిగాడు, ఇది cos n plus 1 into theta plus cos n minus 1 into theta. cos c plus cos d అంటే 2 cos c plus d by 2, ఇది cos c minus d by 2. cos of n theta అంటే pn of x, ఇది x. therefore pn plus 1 of x plus pn of minus 1x by 2x అంటే pn of x. and this is the conclusion. ఒక మెసేజ్, ఒక ఫోటో తీయండి ఎవరో ఒకరు. కంప్లీటెడ్ నాన్న, కొంచెం జూమ్ తగ్గించేయాలి నాన్న. హేమంత్ సరేనన్న. అంటే బ్లర్ వస్తుందా ఏమైనా, క్లియర్ గా ఉంది కదండి? నో యశ్వంత్, రైట్ థ్యాంక్ యూ. ఒక అబ్బాయి పెట్టాడు అందుకని క్లియర్ గా ఉందిగా. ఓకే పూర్ణ సైడ్ పెట్టాలా? రైట్ 1 minute. కనిపిస్తుందా పూర్ణ? ఇంకా ఎగ్జిస్ట్. ఓకే పూర్ణ, రైట్ పూర్ణ. ఓకే సంతోష్.
ఓకే పృథ్వీ. కమింగ్ టు ద నెక్స్ట్ వన్ అండి. కంప్లీటెడ్ నానా? షల్ ఐ కంటిన్యూ? అండ్ అందరూ రాయాలండి నోట్స్. ఇట్స్ అ మ్యాండేటరీ. ఇలా క్వశ్చన్ రఫ్ చేస్తున్నాను. మ్యాట్రిక్స్ మ్యాచింగ్ లో క్వశ్చన్. మ్యాట్రిక్స్ మ్యాచింగ్. So the question is Z1, Z2, Z3, question number 24. Z3, Z4 are the roots of equation roots of Z power 4 plus Z cube plus Z square plus Z plus 1. Z plus 1 is equal to 0 then. దీని వాల్యూ ఏంటని అడుగుతున్నాడండి. సో నాన్న రాశారండి? మెసేజ్ చేయండి అన్న ఒకసారి, నాకు మెసేజ్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే సిగ్మా I is equal to 1 to 4 ZI power 4 మాడ్యులస్. రైట్. సెకండ్ వన్ ఏంటంటే సిగ్మా I is equal to 1 to 4 ZI whole to the power of 5. ఇట్లా అడుగుతున్నాడండి క్వశ్చన్స్. మనకి ఇక్కడ చూడగానే ఇమీడియట్ గా మనకి ఏంటి గుర్తొచ్చేసేయాలండి? ఇక్కడ చూడండి, అంటే ఇవి ఏంటండి? ఇది 1 Z Z స్క్వేర్ Z క్యూబ్ Z పవర్ 4 అంటే ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ఇమీడియట్ గా మనకి వచ్చేసేయాల్సింది ఏంటి? మెసేజ్ చేయండి. ఇమీడియట్ గా రావాల్సింది ఏంటి? ఇవి దేని తాలూకు రూట్స్? ఇవి వెరీ గుడ్. దేని తాలూకు రూట్స్ అండి? 1 Z స్క్వేర్ ఫిఫ్త్ రూట్స్ ఆఫ్ యూనిటీ. గుడ్. సో ఫిఫ్త్ రూట్స్ ఆఫ్ యూనిటీ యొక్క రూట్స్ అన్నమాట. సో కాబట్టి ఫిఫ్త్ రూట్స్ ఆఫ్ యూనిటీ దాని యొక్క రూట్స్ గురించి మనం ఇక్కడ డిస్కస్ చేస్తున్నాం. సో ఈ ఫిఫ్త్ రూట్స్ ఆఫ్ యూనిటీ 1 by 1 చేద్దామండి. ఫిఫ్త్ రూట్స్ ఆఫ్ యూనిటీ. ఈ ఫిఫ్త్ రూట్స్ ఆఫ్ యూనిటీ అంటే దాని మీనింగ్ ఏంటి అంటే Z పవర్ 5 is equal to 1. అంటే ఖచ్చితంగా Z is equal to 1 power 1 by 5. అంటే ఇక్కడ ఫిఫ్త్ రూట్స్ ఆఫ్ యూనిటీ అంటే దాని మీనింగ్ ఏంటంటే ఈ పవర్ I ఇంటూ 2k pi by 5. అంతే కదా దాని అర్థం. k వాల్యూ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు తీసుకోవాలండి? k is equal to 0 to 1 to 4. ఇప్పుడు Z0 అంటే అలాగా 1. Z1 అంటే దాని అర్థం k ప్లేస్ లో 1 సబ్స్టిట్యూషన్ చేసుకోండి. అంటే I ఇంటూ 2 pi by 5. Z2 అంటే ఈ పవర్ I ఇంటూ 4 pi by 5. Z3 is equal to ఈ పవర్ I ఇంటూ 6 pi by 5. Z4 అంటే ఈ పవర్ I ఇంటూ 8 pi by 5. ఇవి మనకి Z1, Z2, Z3, Z4 తాలూకా వాల్యూస్. అంటే మనకి ఇవి ఫిఫ్త్ రూట్స్ ఆఫ్ యూనిటీ యొక్క కండిషన్. ఇప్పుడు మనకి క్వశ్చన్ ఏం అడిగాడు అంటే ఫస్ట్ వన్ ఇక్కడ చూడండి నాన్న. ఫస్ట్ వన్ ఏం అడిగాడండి? సిగ్మా I is equal to 1 to n 1 to 4 ZI పవర్ 4 అడిగాడండి. ముందుగా Z1 పవర్ 4 అంటే అర్థం ఎంత? ఈ పవర్ I ఇంటూ 8 pi by 4. చూడండి, Z1 పవర్ 4 అంటే ఈ పవర్ 8 pi by 5 అంటే ఈ పవర్ 8 I ఇంటూ 8 pi by 5 అంటే దాని అర్థం Z4 కదా. అంటే Z1 పవర్ 4 is equal to Z4 వచ్చింది. సిమిలర్లీ Z2 పవర్ 4 తీసుకున్నాం అనుకోండి, అంటే ఇది ఎంత వస్తుందండి? 8 pi by 5 వస్తుంది. Z2 పవర్ 4 అంటే 4 4s are 16. దాన్ని మనం కన్సిడర్ చేసి మళ్ళీ సింప్లిఫికేషన్ చేసాం అనుకోండి, Z2 కాస్త Z3 అవుతుందండి. Z2 పవర్ 4 కాస్త Z3.
అట్లాగే Z3 కాస్త Z2 అవుతుంది. అట్లాగే Z4 కాస్త Z1 అవుతుంది. కావాలంటే ఇందాకలాగా మనం డిస్క్రిప్షన్ చేసుకోవటమే. మీకు ఇందాక చెప్పాను కాస్ ఆఫ్ -2π - θ కన్వర్షన్ లో చేసుకోవాలి. సో సిగ్మా i is equal to 1 to 4 Zi⁴ అంటే దిస్ కెన్ బి రిటన్ యాజ్ అంటే Z1⁴ ప్లస్ Z2⁴ ప్లస్ Z3⁴ ప్లస్ Z4⁴. దీనికి మాడ్యులస్ దిస్ ఈజ్ ఈక్వల్ టు Z1⁴ అంటే Z4 ప్లస్ Z3 ప్లస్ Z2 ప్లస్ Z1. మనకు ఆల్రెడీ తెలుసు సమ్ ఆఫ్ ఫిఫ్త్ రూట్స్ ఆఫ్ యూనిటీ ఈజ్ ఈక్వల్ టు 0. సమ్ ఆఫ్ ఫిఫ్త్ రూట్స్ ఆఫ్ యూనిటీ 0 అంటే 1 ప్లస్ Z1 ప్లస్ Z2 ప్లస్ Z3 ప్లస్ Z4 ఈజ్ ఈక్వల్ టు 0 కాబట్టి సో Z1 ప్లస్ Z2 ప్లస్ Z3 ప్లస్ Z4 ఈజ్ ఈక్వల్ టు -1. అంటే ఈ టెర్మినాలజీ అంతా -1 అయిపోతుంది. అంటే మాడ్యులస్ ఆఫ్ -1 అంటే 1. ఇది ఏ ఆప్షన్. ఇక బి ఆప్షన్ వచ్చేసరికల్లా Z⁵ అంటున్నాడండి. సిగ్మా i ఈజ్ ఈక్వల్ టు 1 to 4 Zi⁵ దానికి మ్యాగ్నిట్యూడ్. అంటే దాని మీనింగ్ ఏంటండి Z1⁵ ప్లస్ Z2⁵ ప్లస్ Z3⁵ ప్లస్ Z4⁵. అంటే దీని మీనింగ్ ఏంటండి ఎట్లాగో ఇది ఫిఫ్త్ రూట్స్ ఆఫ్ యూనిటీయే. ఫిఫ్త్ రూట్స్ ఆఫ్ యూనిటీ అంటే Z⁵ ఈజ్ ఈక్వల్ టు 1 అంటే Z1 ని సాటిస్ఫై చేస్తుంది, Z2 ని, Z3 ని, Z4 ని. అంటే 1 ప్లస్ 1 ప్లస్ 1 ప్లస్ 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 4. ఇంకొక 2 ఆప్షన్స్ ఉన్నాయి, ఇది రాయండి, దాని తర్వాత 2 ఆప్షన్స్ డిస్కస్ చేద్దాం. నోట్ చేయండి అమ్మా. ఇందులో చేయాల్సింది ఏం లేదండి. ఇది ఫిఫ్త్ రూట్స్ ఆఫ్ యూనిటీ అంటే Z1 Z2 Z3 Z4. ఆడు పవర్ 4 అన్నాడు, Z1⁴ క్యాలిక్యులేషన్ చేస్తే Z4 వచ్చింది. సిమిలర్లీ ఇదంటే మరి చేయాలండి, చేస్తే ఇది వచ్చేస్తుంది మళ్ళీ మీకు. ఇది సమ్ ఆఫ్ nth రూట్స్ ఆఫ్ యూనిటీ అంటే 1 ప్లస్ Z1 ప్లస్ Z2 ప్లస్ Z3 ప్లస్ Z4 వాల్యూ 0 కాబట్టి Z1 ప్లస్ Z2 ప్లస్ Z3 ప్లస్ Z4 ఈజ్ ఈక్వల్ టు -1. దీనికి మాడ్యులస్ ఆఫ్ -1 అంటే వాల్యూ 1. ఇది ఎలాగో ఫిఫ్త్ రూట్స్ ఆఫ్ యూనిటీ అంటే 1 కదా. ఈ వాల్యూ 1 1 1 1 Z²⁴. రాహుల్ చైనా అది ఎట్లా అవుతుందంటే e⁴8π ఇప్పుడు 16π కదమ్మా, ఇది ei⁴16π/5 కదా. అంటే మనకి Z3 అంటే దీన్ని ఎలా రాయొచ్చు అంటే e⁴2kπ కదండి. ఇది 16πని మనం ఎలా రాయగలచ్చు అంటే 6π ప్లస్ 10π రాయొచ్చు. చూడండి దీన్ని ఎలా రాయొచ్చు అంటే 16πని ఎలా రాయొచ్చు అండి 5 ప్లస్ దీని 6π ప్లస్ π/5 అంట. ఇది Z2 అంటే ఇదే కదమ్మా 16π/5ని మనం ఎలా రాయగలుగుతాము అంటే 2π ప్లస్ 6π/5 రాసుకోండి. 2π ప్లస్ 6π/2 లేకపోతే ఇది ఎంత అవుతుందండి 10π కదా. 10π ప్లస్ 6π సరిపోయింది కదా. 16π/5ని 2π ప్లస్ 6π/5 రాశాను. 2 5s are 10, 10 ప్లస్ 6π అంటే 16π. 2π ప్లస్ θ అంటే θయే కదా. 2π ప్లస్ θ అంటే θ కదా రాహుల్. అంటే 6π/5. e⁴6π/5 అంటే Z3 కదా. ఓకేనా రాహుల్? ఇక్కడ చూడు, నువ్వు అడిగావు కదా, ఈ టెర్మినాలజీ రాస్తున్నాను. రాహుల్ కనబట్లేదా? డన్, రైట్. ఇప్పుడు సెకండ్ ఆప్షన్స్ ఏంటంటే ఇక్కడ చూడండి.
సెకండ్ ఆప్షన్స్ ఏమన్నాడు అంటే పై ఆఫ్, మన నెక్స్ట్ ఆప్షన్ ప్రూవ్ చేయాల్సింది ఏంటంటే పై ఆఫ్ ఐ ఈజ్ ఈక్వల్ టు 1 to 4 ZI+2 తాలూకా వాల్యూ అడిగాడండి. ఇది ఎట్లాగా దీనికి రూట్స్ కాబట్టి Z⁴ ప్లస్ Z³ ప్లస్ Z² ప్లస్ Z+1 ఈజ్ ఈక్వల్ టు, దీనికి రూట్స్ అంటే Z మైనస్ Z1, Z మైనస్ Z2, Z మైనస్ Z3, Z మైనస్ Z4, ఇవి కదా రూట్స్ అంటే. ఇప్పుడు మనకి ఆల్రెడీ మన క్యాలిక్యులేషన్ చేయాల్సింది ఏంటంటే పై ఐ ఈజ్ ఈక్వల్ టు 1 to 4 ZI+2 ని క్యాలిక్యులేషన్ చేయాలండి. అంటే దాని అర్థం ఏంటి, ఐ ప్లేస్ లో 1 అంటే Z1+2, Z2+2, Z3+2, Z4+2. అంటే ఇక్కడ అన్నిటిలో మనం ఏంటి కామన్ తీసేయచ్చు అండి, చూడండి 2 2 2 2, Z1 Z2 Z3 Z4 అన్నిటిలో కామన్ గా ఉంది. అంటే పుట్ Z ఈజ్ ఈక్వల్ టు -2 ని సబ్స్టిట్యూషన్ చేశాను అనుకోండి. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ఎందుకంటే మైనస్ Z ప్లస్ లో -2 సబ్స్టిట్యూషన్ చేస్తే -2 మైనస్ Z1, -2 మైనస్ Z2, -2 మైనస్ Z3, -2 మైనస్ Z4 అంటే ఆల్ ద టర్మ్స్, ఇది ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది, ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది. అంటే రైట్ హ్యాండ్ సైడ్ సబ్స్టిట్యూషన్ చేసాము అంటే రైట్ హ్యాండ్ సైడ్ సబ్స్టిట్యూషన్ చేస్తే ఈ వాల్యూ వచ్చేస్తుంది, లెఫ్ట్ హ్యాండ్ సబ్స్టిట్యూషన్ చేయటమే. అంటే Z1+2 ఇంటూ Z1+2 ఇంటూ Z2+2 ఇంటూ Z3+2 ఇంటూ Z4+2 ఈజ్ ఈక్వల్ టు Z ప్లేస్ లో -2 ని సబ్స్టిట్యూషన్ చేసుకోవటమేగా. అంటే -2⁴ ప్లస్ -2³ ప్లస్ -2² ప్లస్ -2+1, ఈ వాల్యూ క్యాలిక్యులేషన్ చేయండి, ఎంత వస్తే అంత. 11 వచ్చిందా? రైట్. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 11. ఇంకా నెక్స్ట్ క్యాలిక్యులేషన్ చేయమన్నాడు ఏంటంటే డి ఆప్షన్ క్యాలిక్యులేషన్ చేయమన్నాడు. వాట్ ఈస్ ద లీస్ట్ వాల్యూ ఆఫ్ మాడ్యులస్ ఆఫ్ Z1 ప్లస్ Z2? అంటే జనరల్ గా డి ఆప్షన్ చూడండి, మాడ్యులస్ ఆఫ్ Z1 ప్లస్ Z2 లీస్ట్ అంటున్నాడు. అంటే దిస్ ఈజ్ స్క్వేర్ రూట్ ఆఫ్, మనం ఎలా రాయొచ్చండి, మాడ్ Z1² ప్లస్ mod Z1² plus mod Z2² plus 2 real part of Z1 Z2 bar. అదే కదా దీని ఫార్ములా. అంటే ఇక్కడ మనకి ఏం అడిగాడండి, ది వాల్యూ లీస్ట్ వాల్యూ అడిగాడు. ఇక్కడే మెయిన్ ఇంపార్టెంట్. మనకి ఇక్కడ రియల్ పార్ట్ ఆఫ్ Z1 Z2 బార్ అన్నా ఇలా రాసిన, కాస్ ఆఫ్ Z1 మైనస్ Z2 రాసిన ఒకటేనండి. కాస్ ఆఫ్ Z1 మైనస్ Z2 రాసిన ఒకటే. Z1 Z2 Z3 Z4 అనేది ఆర్డర్ లో అడగాల్సిన అవసరం లేదు. అది ఏమన్నాడు అంటే Z1 ప్లస్ Z2 అనేవి లీస్ట్ వాల్యూ పాసిబిలిటీ అవ్వాలి అంటున్నాడు. మనకి ఆల్రెడీ ప్రీవియస్ గా డిస్కస్ చేస్తే Z1 అనేది e⁻i⁴ కాబట్టి సపోజ్ నేను Z2 ని e⁻i లాస్ట్ ది అంటే k ప్లస్ లో 4 సబ్స్టిట్యూట్ చేశాను అనుకోండి, అది 5 అవుతుంది. అప్పుడు ఈ రెండిట్ల మధ్య డిఫరెన్స్ ఆఫ్ ద యాంగిల్ ఎంత అవుతుందండి, యాంగిల్ ఆఫ్ Z1 మైనస్ Z2 అనుకోండి, అప్పుడు ఇది ఎంత వస్తుందండి, యాంగిల్ అంటే 8π/5 - 2π/5 అంటే ఈజ్ నథింగ్ బట్ 6π/5, దట్ ఈజ్ ఈక్వల్ టు 144 degrees. ది ఆస్కింగ్ లీస్ట్ అడిగాడు. అంటే దిస్ ఈజ్ ఈక్వల్ టు, ఇది అలాగా nth రూట్ ఆఫ్ యూనిటీకి మాడ్యులస్ ఆల్వేస్ 1, ఇది కూడా మాడ్యులస్ 1 ప్లస్ ఇక్కడ 2 పార్ట్ ఆఫ్ రాయలేదండి, 2 mod Z1 mod Z2 రియల్ పార్ట్ ఆఫ్ Z1 Z2 బార్, ఇది 1 ఇంటూ కాస్ ఆఫ్ 144 degrees. ఇది లీస్ట్ కాబట్టి, అంటే మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే
2 కామన్ తీస్తే 1 ప్లస్ కాస్ 44 అంటే 2 కాస్ స్క్వేర్ 72 degrees. Therefore 2 cos 72 degrees అంటే √5 minus 1/4 అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు 2. మనకు అడిగిన వాల్యూ ఏం అడిగాడు అంటే ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ మాడ్యులస్ ఆఫ్ Z1 ప్లస్ Z2 దీనికి ఇంటిగ్రల్ పార్ట్ అడిగాడు. అంటే ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ మాడ్యులస్ ఆఫ్ Z1 ప్లస్ Z2 అంటే ఈ వాల్యూవే కదండి. అంటే √5 minus 1/2 దీనికి ఇంటిగ్రల్ పార్ట్. ఇది √5 అంటే 2.4 సంథింగ్. 2.4 లో 1 సబ్ట్రాక్షన్ చేస్తే 0 పాయింట్ సంథింగ్, 0 బై అంటే 0.5 సంథింగ్ ఎంత వస్తుంది. దానికి ఇంటిగ్రల్ పార్ట్ ఎంత అవుతుందండి 0. నోట్ చేయండి అమ్మా. బండ సమ్మే అందుకే చెప్పాను. అంటే ఈ బండ సమ్మె మనకి ఎందుకంటే అంటే కొన్ని మోడల్స్ అన్ని కూడా కవర్ అయిపోతాయండి ఇట్లాంటి వాటిల్లో. Z minus 2. Z is equal to -2. అంటే Z ప్లేస్ లో -2 ని సబ్స్టిట్యూషన్ చేశాను. -2 minus Z1, -2 minus Z2, -2 minus Z3, -2 minus Z4. అంటే మైనస్ ని కామన్ తీసేస్తే 2 plus Z1, 2 plus Z2, 2 plus Z3, 2 plus Z4. ఎన్ని మైనస్లు వస్తున్నాయి మనకి? 1 2 3 4. 4 మైనస్ అంటే పాజిటివే కదా. RHS పాజిటివ్ అయినప్పుడు LHS కూడా Z ప్లేస్ లో -2 సబ్స్టిట్యూషన్ చేయాలి కదా. అందుకనే Z ప్లేస్ లో -2 సబ్స్టిట్యూషన్ చేశాను. ఓకేనా యశ్వంత్? రైట్. సో కమింగ్ టు ద నెక్స్ట్ వన్. ఇంటీజర్ టైప్ క్వశ్చన్ అండి. ఇంటీజర్ టైప్. A1, A2, A3 are the numbers, real numbers such that A1, A2, A1, A2, so on, An are the real numbers such that cos alpha plus I sin alpha is a root of, దేనికి రూట్ అంటున్నాడండి? దిస్ ఇస్ ద కండిషన్. x power n plus 1 into A1 into x to the power of n minus 1 plus so on A1 is equal to 0, An is equal to 0. కానీ మనకు అడిగిన క్వశ్చన్ ఏం అడిగాడు వాడు? A1 cos alpha plus A2 cos 2 alpha plus An cos n alpha. నిజానికి 1 into cos n alpha అడిగితే ఓకే, కానీ A1 into cos alpha plus A2 into cos 2 alpha plus An into cos n alpha వాల్యూ అడిగాడండి. జనరల్ గా దిస్ ఈజ్ ఈక్వేషన్ 1 అనుకుందాం. అంటే Z is equal to cos alpha plus I sin alpha is a root of 1. అంటే దీనికి రూట్ అనుకుంటే కాంజుగేట్ కూడా రూటే కదా. మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లో డిస్కస్ చేస్తారు. A ప్లస్ IB ఒక రూట్ అయితే
కంపల్సరీ a minus ib is a root of that number. అంటే cos alpha plus i sin alpha రూట్ అయినప్పుడు ఆబ్వియస్లీ ఇట్స్ కాంజుగేట్ కూడా రూట్ అవుతుంది. అంటే z బార్ అంటే 1/z is equal to cos alpha minus i sin alpha is a root of 1. అంటే రూట్ ఆఫ్ 1 కాబట్టి x ప్లేస్ లో 1/z అని సబ్స్టిట్యూట్ చేద్దాం. అంటే 1/z పవర్ n a1 into z power n minus 1 plus so on plus an is equal to 0. Cross multiplication చేసుకోండి. 1 plus a1z plus a2z square plus so on an z power n is equal to 0. z అంటే దాని అర్థం ఏంటంటే ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేసుకోండి. అంటే 1 plus cos alpha plus i sin alpha into a1 plus a2 into z square అంటే cos alpha plus i sin alpha whole square అంటే cos 2 alpha plus i sin 2 alpha plus so on an into cos n alpha plus I sin n alpha is equal to 0. 0 can be written as 0 plus 0. అంటే ఇది కంపల్సరీగా మనం రియల్ పార్ట్స్ ని ఈక్వల్ చేయాలి సెపరేట్ గా, ఇమేజినరీ పార్ట్స్ ని కూడా ఈక్వల్ చేయాలి సెపరేట్ గా. రియల్ పార్ట్స్ అంటే ఇక్కడ ఎంత అవుతుందండి? ఇక్కడ 1 ప్లస్ a1 cos alpha plus a2 cos 2 alpha plus so on an cos n alpha is equal to 0. కానీ దీనికి మాడ్యులస్ అడిగారు అంటే అక్కడ పంపించేస్తే ఏమైపోతుందండి? a1 cos alpha plus so on an cos n alpha is equal to modulus of -1 is equal to 1. ఇదే క్వశ్చన్ లో a1 sin alpha కావాలంటే పక్కన రాసుకోండి అడిషనల్ ఇన్ఫర్మేషన్. a1 sin alpha plus so on an sin n alpha is equal to ఎంత అయిపోతుందండి? 0. ఎందుకంటే ఇది రియల్ పార్ట్ అన్నప్పుడు 1 plus a1 cos n alpha 1 plus a2 cos alpha an cos n alpha రియల్ పార్ట్ 0. ఈ 1 అంటే పంపించేస్తే -1 అయిపోయింది కాబట్టి దట్ వాల్యూ 1. ఓకేనండి. ఇమేజినరీ పార్ట్ అయితే 0. నోట్ చేయండి అన్న. నోట్ చేసేసాక చెప్తే మీటింగ్ ఎండ్ చేస్తారు. ఓకేనండి. రైట్ నాన్న. కాశీ విశ్వనాథ్ మరొకసారి ఎక్స్ప్లెయిన్ చేయాలా? ఓకే. a1 a2 an అనేవి ఒక రియల్ నంబర్స్ అని ఇచ్చాడండి. రియల్ క్వాంటిటీస్ ఇచ్చాడు కాశీ. cos ఆల్ఫా ప్లస్ i sin ఆల్ఫా అనేది ఒక రూట్ అనేది దీనికి ఒక రూట్
హాయ్ హరిశ్చంద్ర. తనుష్ గోపట్ సాయ్ సార్ వచ్చాడు. 1 minute ఇది హ్యాంగ్ అయిపోతుందమ్మా కాశీ. బాగా వేడి ఎక్కువగా ఉందమ్మా. రైట్ కాశీ రైట్ ఓకేనన్నా. సో కాస్ ఆల్ఫా ప్లస్ ఐ సైన్ ఆల్ఫా ఒక రూట్ అయితే దీనికి కాంజుగేట్ అనేది కాస్ ఆల్ఫా మైనస్ ఐ సైన్ ఆల్ఫా అనేది ఇంకో రూట్ అవుతుంది. అందుకని ఏ ప్లస్ ఐబి ఒక రూట్ అయితే ఏ మైనస్ ఐబి ఒక రూట్ కాబట్టి, అంటే జెడ్ ఒక రూట్ కాబట్టి 1/z కూడా రూట్ కాబట్టి ఎక్స్ ప్లేస్ లో 1/z ని సబ్స్టిట్యూషన్ చేశాను. 1/z పవర్ n ప్లస్ a1/z పవర్ n మైనస్ 1 ప్లస్ an is equal to z. అన్నిటిలో కూడా z పవర్ n ఎల్సిఎం తీసుకుంటే 1 ప్లస్ a1 into z plus a2 z square plus so on an z power n is equal to 0. 1 plus a1 into z ante cos alpha plus I sin alpha whole power 1 into a1 plus a2 into z square ante cos alpha plus I sin alpha whole square ante cos 2 alpha plus I sin 2 alpha అన్నమాట. లాస్ట్ కి cos n alpha plus I sin n alpha is equal to 0 plus 0. దీనిలో ఉన్నటువంటి రియల్ పార్ట్ దీనిలో ఉన్నటువంటి రియల్ పార్ట్ అంటే 0 అంటే ఎలా రియల్ పార్ట్ 0 ఇమేజినరీ పార్ట్ కూడా 0 అంటే 1 ప్లస్ a1 cos alpha ప్లస్ a2 cos 2 alpha ప్లస్ an cos n alpha is equal to 0. సిమిలర్లీ సైన్ కూడా 0 అవుతుంది. కానీ మనకు అడిగిన క్వశ్చన్ ఏంటంటే a1 cos alpha ప్లస్ a2 cos 2 alpha ప్లస్ an cos n alpha అడిగారు. అంటే ఈ +1 అటు పంపించేస్తే -1 అయిపోతుంది. అంటే a1 cos alpha a2 cos 2 alpha an cos n alpha is equal to -1. దానికి మాడ్యులస్ అడిగాడు అంటే 1 కదమ్మా. ఓకేనా కాసి? అండర్స్టూడ్? ఓకేనా? రైట్, మీటింగ్ ఎండ్ చేస్తానండి. థ్యాంక్ యూ.